సివిల్ సర్వీస్లో ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్గా మీరు అత్యున్నతమైన సేవలు అందించారు. ఈ 79 సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడు మార్చలేనిది విజయ్ కుమార్ గారు చేయగలుగుతారా? రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా మీ స్థానాన్ని మీరు పొందగలుగుతారా? చిత్తశుద్ధి అనేది లేదు. అంటే పొలిటికల్ విల్ అనేది వచ్చిన నాయకులకి లేదు. స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తారు. వైసీపీ గవర్నమెంట్ అతనేం చెప్పాడు, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, చివరికి పార్టీ కూడా చూడడం, ఎవరంటే ఎవరికైనా ఇస్తామని. నువ్వు ఏమీ చూడకుండా అందరికీ నేను ఒకటే ఇస్తానంటే అందరూ ఆ స్థితిలో లేరు. తప్పెవరు సార్? డబ్బులు తీసుకుని ఓట్లేసే బహుజనులుగా, డబ్బులు ఆశ చూపించి అధికారం తగ్గించుకునే నాయకులుగా? అంటే మంచి గౌరవం, అభిమానం అనేటువంటివన్నీ ఎప్పుడు వస్తాయి? ఆకలి తీరిన తర్వాత వస్తాయి. అసలు నీ ఆకలే తీరకపోతే నువ్వు అభిమానం కోసం ఎక్కడ ప్రాకులు? అంటే ఆ రకంగా తయారు చేసింది ఈ వ్యవస్థ. ఇన్ని సంవత్సరాలుగా మీరు అన్నారే 80 సంవత్సరాలు, అంటే 80 సంవత్సరాలుగా కడుపు నిండా తిండి తిని కంటి నిండా నిద్రపోయే పరిస్థితి కల్పించలేకపోయింది మన స్వపరిపాలన. ఓటు చోరీ అంటూ పెద్ద క్యాంపెయిన్ జరుగుతుంది మోడీ గారి పైన. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఇంకా గెలుస్తారనే నమ్మకం ఉందా? మీరు చాలా క్రిటికల్ క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. 30,000 మంది ఆడవాళ్ళు అక్రమ రవాణా అయిపోయారని నిఘా వర్గాలు చెప్పాయని చెప్పేసి అదొకటి చెప్పాడు. అసలు నీకు ఈ నిఘా వర్గాలు కానీ లేకపోతే వీళ్ళు కానీ నీకు ఎందుకు చెప్తారు అంటే ఈరోజు ప్రూవ్ చేయి, ఆ డేటా బయటికి తీయండి, నువ్వు అధికారంలో ఉన్నావు. స్టేట్ అంత చేతగందా, వ్యవస్థ అంత చేతగందా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ అంత చేతగందా, అనుకుంటే చేయలేదా? మీలాగా ఫైట్ చేసి ముందుకు వచ్చిన వారిపైన కేసులు పెడతామో లేదంటే వేరే విధంగా లోపరుచుకోవటమో జరుగుతుంది. మరి విజయ్ కుమార్ గారు ఇటువంటి చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనోధైర్యానికి మించిన ధైర్యం అయితే లేదు, అది డెఫినెట్గా ఉంది. మీరు అన్నట్టు డెఫినెట్గా ఎప్పుడు ఒకేలా ఉండదు, బెదిరింపులు ఉంటాయి, భయపెట్టే ఉంటాయి, అన్నీ నడుస్తాయి. బట్ వాటన్నిటికీ ఎదుర్కొని జనం కోసం వచ్చాం, చేస్తాం. హాయ్, హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాజకీయాలు ఒక చదరంగంలా ఉంటాయని కొంతమంది అడిగితే అది రొచ్చని, అదొక పెద్ద మురికి కాలవని ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ప్రజాసేవ చేయటం కోసం ఏ మనిషి అయినా ముందుకు వస్తున్నాడంటే మనం వాళ్ళకి ఎంతో కొంత తోడుగా నిలవాలి. బాగా చదువుకొని ఎంతోమంది ప్రజాసేవ చేసి ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్లో ఎంతోమందికి తను చాలా దగ్గర నుంచి చూసి మంచిగా వాళ్ళకి సర్వీస్ చేసిన వ్యక్తి ఒక రాజకీయ పార్టీని పెట్టి బహుజనులకు నేను అండగా ఉండబోతున్నా, రాబోయే రోజుల్లో అధికారాన్ని చేపట్టబోతున్నా అంటూ కాన్ఫిడెంట్గా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంటూ స్టార్ట్ చేసి మన ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో విజయ్ కుమార్ గారు వాయిస్ చాలా గట్టిగా ప్రజల్లోకి వెళ్తుంది, యూత్ని కూడా చాలా గట్టిగా తడుతూ ఉంది. అవును కదా, బహుజనులు ఎంతమంది ఉన్నాం, ఎందుకు మనకి రాజ్యాధికారం రాదు అనేసి. సో ఇటువంటి చిన్న విప్లవంగా స్టార్ట్ అయినటువంటి ఆయన జర్నీ గురించి, ఫ్యూచర్లో ఆయన ఆలోచనలు, ఆయన ఈ సమాజానికి చేయాలనుకుంటున్న మంచి ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు పోస్ట్ 360. సార్, థ్యాంక్ యూ. సార్, రాజకీయాలు ఎందుకు ఎంచుకున్నారు? ప్యూర్లీ ఫర్ సర్వీస్, సేవ చేయాలి అనేటువంటిది. అంటే అది ఎలా వచ్చిందంటే చైల్డ్హుడ్ నుంచి నా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఎలా సార్, ఏం చేస్తారు? అంటే నాన్నగారు అప్పుడు ఆ జనరేషన్లో బాగా చదువుకున్నారు, కాకపోతే ఎలాంటి ఎంప్లాయ్మెంట్ తీసుకోలేడు. ఈ చిన్న వ్యవసాయం పనులు వాటి మీద ఉండిపోయి అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో. కానీ నా చదువు 10 మందికి ఉపయోగపడాలని ఎవ్రీడే ఈవినింగ్ గ్రామంలో ఉన్న పిల్లలందరినీ పిలిపించి కూర్చోబెట్టి వారికి చదువు చెప్తూ ఉండేవారు. సో అట్లా అంటే ఆ ట్యూషన్స్ అనేటువంటి ఒక హోంవర్క్ చేయించడం అనే చిన్న కాన్సెప్ట్ డెవలప్ చేసి ఈ బిల్డ్ జనరేషన్స్, నా ముందున్న జనరేషన్, నా జనరేషన్, నా తర్వాత ఇంకో 2 జనరేషన్స్ పిల్లలందరికీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ దో ఈజ్ నాట్ ఏ టీచర్ అలా చదువు చెప్తూ తీసుకొచ్చారు. మా ఊర్లో ఎవరైనా చదువు వల్ల బాగుపడ్డాము, ఉద్యోగం చేస్తున్నాము,
చదువు వల్ల మాకు లైవ్లీహుడ్ దొరికింది అని అంటే ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కమ్యూనిటీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ. కమ్యూనిటీస్ Okay. ఉన్నటువంటి అంటే అన్ని రకాల కమ్యూనిటీస్ ఉన్నారు, అందరూ చదువుకున్నారు. అది నాకు నాన్నగారు పదే పదే ఏం చెప్పేవారంటే, మనము సొసైటీకి ఉపయోగపడే విధంగా ఏదైనా చేయగలగాలి, అలాంటి స్థితిలో నువ్వు ఉండాలి, నీ వల్ల 10 మంది బాగుపడాలి. సో అలాంటి దారి ఎంచుకో అని చిన్నప్పుడు చెప్తుండేవారు. పర్టికులర్ ఇది అదని చెప్పేవారు కాదు. బట్ ఆఫ్టర్ సమ్ టైం నేను 10th క్లాస్కి అట్లా వచ్చే సమయానికి మనకు డాక్టర్ అయితే బాగుంటుంది, యూ కెన్ లైఫ్స్ నిలబెట్టవచ్చు అనేటువంటి ఆలోచన చేశాను. అప్పుడు నేను ట్రై చేశాను ఇంటర్మీడియట్ టైంలో, కాలేదు. సరే రొటీన్ కోర్సులో నేను ఎంఎస్సీ వరకు వెళ్ళిపోయినాను. అది అంటే బాగా నాటుకుపోయింది. ఎంతో కొంత చేయాలి, ఎందుకంటే మీ ఫాదర్ చేస్తూ ఉండగా చూస్తూ పెరిగారు కాబట్టి. పెరిగాను, అందులో ఆయన అంత ఇదిగా కోరుకున్నారు. కనీసం ఆయన కోరిన కోరిక తెచ్చలేకపోతే ఎట్లా నేను బిడ్డగా. సో ఐ హ్యావ్ టు డూ అంటే అమ్మ కూడా నాన్నగారు చెప్పినట్టుగా చైనా అని ఆమె మాట్లాడటం. దాంతో ఏం చేయాలని అప్పుడు దెన్ కొంచెం పరిశోధన చేసాం, వాట్ ఈస్ ద బెస్ట్ సర్వీస్ ఇన్ ది కంట్రీ అని. అప్పుడు ఐ కేమ్ టు నో. అప్పటివరకు నాకు తెలియదు, బికాజ్ నేను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను, సో పెద్ద ఎక్స్పోజర్ లేదు. సో దాంతో యూనివర్సిటీకి వెళ్తే కానీ ప్రపంచం ఏంటో అర్థం కాలేదు నాకు. ఏమర్థమైంది సార్ యూనివర్సిటీలో మీకు? అంటే రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ వచ్చింది అక్కడ నాకు. అప్పటి వరకు ఏదో హై స్కూల్ బోర్డింగ్లో చదువుకున్నాం, కాలేజ్లో ఓన్లీ హాస్టల్, రూము, క్లాసు అంతవరకే పరిమితం అయిపోయాం పెద్దగా. బట్ ఎప్పుడైతే బాహ్య ప్రపంచాన్ని చూసి ఇన్ని రకాల అవకాశాలు, ఇన్ని రకాలైనటువంటి ప్రపంచం ఉందన్న విషయం అప్పుడు తెలిసింది నాకు. దెన్ నాకు ఈ సివిల్ సర్వీస్ గురించి అప్పుడే తెలిసింది. ఓకే. సో తెలిస్తే దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. సార్ మీరు సివిల్ సర్వీస్లో ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్గా మీరు అత్యున్నతమైన సేవలు అందించారు. ఒక 5 సంవత్సరాల అధికారంలో ఉండే నాయకుడు ఒక గవర్నమెంట్ సివిల్ సర్వీస్ చేసే ఐఏఎస్ క్యాడర్ పైన అజమాయిషీ చేయటం అనేది మీకు ఎలా అనిపించేది? మీరు ఎప్పుడైనా అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? చాలాసార్లు ఫేస్ చేశాను, ఒక్కసారి కాదు అనేక మార్లు ఫేస్ చేశాను. అయితే ఇక్కడ ఏమిటంటే ఇది ఒక వ్యవస్థ. ఇప్పుడు రాజకీయ నాయకునిగా ప్రతినిధిగా ఎన్నికై వచ్చే వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ లేదు, అంత మాత్రం చేత వారెవరిని కూడా మనం కించపరచాల్సిన అవసరం లేదు. ఎవరిని కించపరచకూడదు. ఎస్, కాకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో రకరకాల వాళ్ళు ఎన్నికై వస్తారు కాబట్టి వాళ్ళను గైడ్ చేసుకుంటూ ఆ పాలసీలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కోసమే ఇట్లాంటి ఒక అత్యున్నతమైనటువంటి సర్వీస్, అందుకు సంబంధించిన నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడం వాళ్ళకి అన్ని రంగాల్లోనూ. అంటే ఆ ట్రైనింగ్ 2 సంవత్సరాల పాటు ఉంటుంది ట్రైనింగ్. ఆ 2 సంవత్సరాల ట్రైనింగ్లో అనేక అంశాలు చెప్తారనమాట. అంటే జ్యుడిషియరీ గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి, పోలీసింగ్ గురించి, ఇట్లా అనేక ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ నేర్చుకుని ఆ నాలెడ్జి ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి మనం ఉపయోగించాలి, వాళ్ళు చేసే పనులు తోడ్పాటుని ఇవ్వాలి. అంతవరకు బాగుంది. బట్ ఆ హై హ్యాండెడ్నెస్ ఏదైతే ఉంటుందో, రుబాబు చేయటము, బెదిరించడం, భయపెట్టడం, అన్ని చేయడానికి ట్రై చేయడం అనేది ఉంటుంది, అది ఇబ్బందికరంగా అనిపించేటువంటి. మీకు ఏ విషయంలో బాగా బెదిరింపులు వచ్చాయి సార్? యాక్చువల్లీ నేను కర్నూలులో వర్క్ చేస్తా ఉన్నాను. అప్పుడు ఈ ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చేసేవారు. అక్కడ ఏంటంటే ఈ షెడ్యూల్ కాస్ట్ ఫ్యామిలీస్కి లైవ్లీహుడ్స్ ఇవ్వాలి, మనం జీవనోపాధులు కల్పించాలి పూర్కి. ఆ పోర్ట్ఫోలియోలో ఉన్నప్పుడు అక్కడ బివి మోహన్ రెడ్డి మినిస్టర్ ఉండేవారు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే మినిస్టర్. అతను ఆ కాన్స్టిట్యున్సీలో ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆస్పరి, నందవరం 4 మండలాలు ఉన్నాయి. ఆ ఆస్పరి మండలంలో భూములు కొనమని చెప్పాడు ఆయన. ఎవరి కోసం? భూమి లేని నిరుపేదల కోసం. ఓకే. ఆ కార్యక్రమం నేను ముమ్మరంగా చేశాను అక్కడ. వాస్తవంగా అయితే 23 జిల్లాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, 23 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, ఎస్ 22 జిల్లాల్లో ఎన్ని వేల ఎకరాల భూములు కొని ఈ భూమి లేని కూలీలకు ఇచ్చారో, వ్యవసాయ కూలీలు, పేదలకి. ఒక్క కర్నూలు జిల్లాలోనే అంతకంటే ఎక్కువ ఇచ్చాను. అంటే 22 కలిపి ఎంతో నేను ఒక్కటి చేసింది దానికంటే ఎక్కువ. గ్రేట్. ఎందుకనంటే అదొక అవకాశం. సో డబ్బులు ఉన్నాయి, వ్యవసాయ కూలీలు ఉన్నారు, వాళ్ళకి ఆస్తి లేదు. భూమి ఇస్తే ఆ తరం ఇంకా ఆ కుటుంబం తరతరాలకు బాగుపడిపోయినట్టే కదా. సో ఫర్ ఎవర్ దే విల్ కంటిన్యూ యాజ్ ఫార్మర్స్. అసెట్ ఒకటి చేతిలో ఉంది, గౌరవం కూడా పెరుగుతుంది.
ఆ ఉద్దేశంతో నేను చాలా ఫోకస్ చేసి 1000 ఎకరాలు వచ్చాను. ఈ రోజుకి కూలీలు ఉన్నవాళ్ళు భూమి యజమానులుగా ఉండి గౌరవంగా బ్రతుకుతున్నారు. ఇట్స్ ఎ సాటిస్ఫాక్షన్. ఆ ప్రాసెస్లో ఆయన కొనమన్న భూమిని నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళి చూసి వచ్చి కొనలేదు. ఎందుకు కొనలేదంటే అది చౌడు నేల. ఓకే. చౌడు నేల మనం కొంటే ఎవరికి ఇవ్వాలి? పేదవాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు ఏం చేసుకుంటారు? అది పంట పండినప్పుడు ఆ భూమి వీళ్ళకి ఎలా ఇస్తాము? ఎందుకు కొనమంటున్నాడు అంటే ఆ రైతు ఇతనికి దగ్గర. ఓకే. అది మనం బయట అమ్ముకోవడానికి ఆ ధర రాదు. మనం ఇచ్చే ధరతో అతను బాగు చేయడానికి కొనమంటున్నాడు. ఓకే. బట్ అది అగెనిస్ట్ ది పాలసీ కదా, నామ్స్ కదా. సో అది ఐ డిడ్ంట్ డూ ఇట్. అతను ఇప్పుడు ప్రజా దర్బార్ లాంటివి పెట్టేవాడు. ఆయన కొంచెం ఫ్యాన్సీ ఐడియాస్ ఉంటాయి. ఓకే. ఒక 2000 మందిని కర్నూలుకి పిలిచి స్టేట్ గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టి ఒక్కొక్క గ్రీవెన్స్ వింటూ దాన్ని ఏమైందని అధికారులను అడుగుతున్నాడు అనమాట. అంటే అతను ఎన్టీ రామారావుకి బాగా దగ్గర. ఓకే. ఆ ఎన్టీ రామారావుకి వాస్తులను జ్యోతిష్కాలు చూసేవాడు ఈయన. చూసి ఇది ఇలా చేయండి, ఇది తూర్పును పెట్టండి, ఇది పడమను పెట్టండి అని చెప్తున్నాడు అనేది వినేవాళ్ళం. ఓకే. ఆ విధంగా అదే స్టైల్లో చేస్తాను ట్రై చేయాలి. అలా జరుగుతున్న క్రమంలో ఆ రోజు ఈ ఆస్పరి వాళ్ళు కూడా వచ్చిన్నారు, ఆ రైతు కూడా వచ్చిన్నాడు. వచ్చి నా భూమి అని చెప్తాడు. అతను తెలుసు కదా సబ్జెక్ట్ అంటే, కానీ ఇంకా ఆయన అతను చూడగానే కోపం వచ్చింది. ఇప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు ఆ భూమి కొనమని, ఇంతవరకు ఇవ్వలేదు. మీరు అక్కడ వాళ్ళు భూమిలో నిరుపేదలకు ఇవ్వమని చెప్పాను కదా అని చెప్పేసి మైక్లో చాలా గట్టిగా అందరి ముందు అరిచాడు. సరే నేను చెప్పాను, సార్ మీరు చెప్పిన తర్వాత నేను వెళ్ళాను, చూశాను అని చెప్పాను. అది వ్యవసాయానికి యోగ్యంగా లేదు అని నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఓకే. ఆ సమాధానం పూర్తి కానివ్వకుండా నేను ఒక మనిషిని నేను వాళ్ళ కోసం చెప్తే నువ్వు చేయవా, మరి నాకు ఏదో చెప్తావా అది అని చెప్పి రివర్స్ అయ్యాడు. ఓకే. ఇంకా నేను అదే టోన్లో, మీరు ఒక ప్రజాప్రతినిధి ఎన్నిక అయ్యారు, మీరు ఎన్నికైన ప్రతినిధిగా ఈరోజు ఒక మంత్రిగా ఉండి మీరు భూస్వాముల పక్షాన ఉంటారా లేక భూమి లేని నిరుపేదల పక్షాన ఉంటారా? ఎవరు పక్షాన ఉంటారని చెప్పి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి చేశారు. వాళ్ళ కోసం నేను ఆలోచిస్తుంటే భూస్వాముల కోసం మీరు ఆలోచిస్తున్నారు. అదేనా మీరు మంత్రిగా ఉండి చేసేదని అడిగాను. ఆయన ఎలా ఉన్నారు అప్పుడు సిచ్యువేషన్? అసలు షాక్ అయిపోయాడు అతను. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎదుర్కొనలేదు అతను. అందులో అన్ని వేల మంది ముందు ఇంకా అంటే నివ్వెరపోయాడు, నిర్ఘాంతపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత ఏం చేయాలో అర్థం కాక చేతిలో ఉన్న కాగితాలు ఇలా టైం మీద కొట్టేసి మేము చేయలేమండి అని చెప్పేసి అక్కడ జాయింట్ కలెక్టర్ వాళ్ళు ఉంటే ఆడ వైపు చూసి వెళ్ళిపోయాడు లేచి. అందంతనంగా వదిలేశాడు అని. ఇటువంటి చాలా జరుగుతుంటాయి. ఎస్, అంటే ఎక్కడ శేషం అక్కడ ఉంచుకోకుండా సెటిల్ చేసుకుంటూ వచ్చారు. ట్రై చేశాను. సార్, ఒకటి మీరు ఇప్పుడు మాట్లాడారు, నిరుపేదలని, దళితులు, వీళ్ళ గురించి బహుజనులు అని మాట్లాడుతున్నారు. ఫ్రీడమ్ మనకు వచ్చి 78 ఇయర్స్ అవుతుంది. నిజమైనటువంటి రాజ్యాంగపరమైన హక్కులు దళితులకి అందుతున్నాయా? ట్రైబ్స్కి అందుతూ ఉన్నాయా? వాళ్ళు ఎందుకు ఇంకా అణగారిన వర్గాల్లాగా అట్టడుగున అరకొర వసతులతో జీవిస్తున్నారు? ఇంకో సంవత్సరం గడిస్తే 8 ఇయర్స్ అయిపోద్ది మన ఇండిపెండెన్స్ వచ్చి. సో దిస్ ఈస్ ద వెరీ రీజన్ వై వీ లాంచ్డ్ ఏ పార్టీ. ఈ లిబరేషన్ కాంగ్రెస్ అంటే ఒక విముక్తి, విడుదల కావాలి ఈ పేద వర్గాలకి అన్న ఆలోచనతో తెచ్చిన పార్టీ. ఎందుకనంటే మీరు చెప్పినటువంటి షెడ్యూల్ కాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, మైనారిటీస్ కానీ, వీళ్ళు అధిక జనంగా ఉన్నారు. ఈ అధిక జనులు కేవలం ఒక ఓటు బ్యాంకుగా ఉండి ఈ ఉన్నత వర్గాల్లో, ఆధిపత్య వర్గాల్లో ఉన్న వాళ్ళకి ఓట్లు వేస్తూ పదే వాళ్ళనే అధికారంలో కొనసాగిస్తూ వాళ్ళకే మళ్ళీ అవకాశాలు ఇస్తూ ఉంటే వీరేం చేస్తున్నారు? అధికారం వచ్చిన ప్రతిసారి వాళ్ళ వర్గానికి, వాళ్ళ కమ్యూనిటీస్కి మరింత మేలు చేసి మరింత ధనవంతుల్ని మరింత బలవంతులుగా తయారు చేసుకుంటున్నారు. ఓకే. సో వాళ్ళు ఆ ధనాన్ని మళ్ళీ ఎలక్షన్ టైంలో లంచంగా ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలుస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో తప్పు ఎవరు సార్? డబ్బులు తీసుకుని ఓట్లు వేసే బహుజనులదా, డబ్బులు ఆశ చూపించి అధికారం దక్కించుకునే నాయకులదా? అంటే డబ్బు ఆశ చూపించి అధికారం తీసుకునే నాయకులది ఖచ్చితంగా తప్పే, అందులో రెండో మాట లేదు. మరి డబ్బు తీసుకునే ఈ అధిక జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటంటే, నేను పాదయాత్ర చేశా,
చేసినప్పుడు చాలా కాలనీస్కి వెళ్ళాను. చాలామంది పేదలు నివసించే దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఓకే సార్. వాళ్ళు చెప్తున్నారు ఏమనంటే, అయ్యా ఇలా వచ్చి ఆ రోజు ఓట్లు వేయించుకుని వెళ్ళిపోయారు, ఈ సమస్య ఉంది మాకు అని అంటే వాళ్ళు గుమ్మం కూడా తొక్కనివ్వడం లేదు, కనీసం మా మాట కూడా వినడం లేదు అని చెప్పేసి ఒక మహిళ చెప్పింది. ఇది ఎక్కడ జరిగిందంటే నాకు రాజమండ్రికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామం, మన ఆలమూరుకు దగ్గర ఉన్న గ్రామం. ఆ గ్రామంలో ఆలమూరు అని అంటే గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది దాని పక్కన. అయితే నేను మరి ఆ ఓటు వేసావు కదా, అప్పుడు మరి స్వచ్ఛందంగానే వేసావా లేకపోతే నీకేమైనా ఇచ్చారా అని అడిగా. ఇచ్చారా డబ్బులు అన్నాడు. ఎందుకు తీసుకున్నావు మరి, ఇప్పుడు నువ్వు డబ్బు తీసుకుని ఓటు వేసావు కాబట్టి నీ మాట వినడం లేదు, నీకు సమాధానం చెప్పట్లేదేమో, అదే డబ్బు తీసుకోకుండా వేసి ఉంటే నీకు అడిగే ధైర్యం హక్కు ఉండేది కదా అని అన్నా. అయ్యా 2 రోజులు భోజనానికి వస్తాయని తీసుకున్నాను. అంటే పేదరికం మనిషిని అట్లా క్షీణింపజేస్తుంది, పేదరికం మనిషిని అట్లా కృంగదీస్తుంది. అంటే కనీస అవసరాలు తీర్చుకునే స్థితిలో లేరు కాబట్టి ఇంకా అక్కడ నీకు మంచి గౌరవం, అభిమానం అనేటువంటివన్నీ ఎప్పుడు వస్తాయి? ఆకలి తీరిన తర్వాత వస్తాయి. అసలు నీ ఆకలే తీరకపోతే నువ్వు అభిమానం కోసం ఎక్కడ పోరాడతావు? అభిమానం కోసం ఎక్కడ పోరాడతావు? అసలు నీకు మనిషిలో కోరిక కూడా ఉండదు నీకు ఆకలి తీరకపోతే. కరెక్టే. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని తప్పు ఎలా పట్టగలుగుతాం మనం? అంటే ఆ రకంగా తయారు చేసింది ఈ వ్యవస్థ. ఇన్ని సంవత్సరాలుగా, మీరు అన్నారే 80 సంవత్సరాలని, అంటే 80 సంవత్సరాలుగా కడుపు నిండా తిండి తిని కంటి నిండా నిద్రపోయే పరిస్థితి కల్పించలేకపోయింది మన స్వపరిపాలన. అందువల్లనే వీళ్ళు ఈ రకంగా తీసుకుని ఓటేసే పరిస్థితిలో ఉన్నారు. అది వాళ్ళకి బాగుంది. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి డబ్బులు ఇస్తే చాలు కదా, ఓటేసేస్తారు కదా. ఈ 5 సంవత్సరాలు ఈ బడ్జెట్ నిధులన్నీ ఖర్చు పెట్టి వాళ్ళు ఎందుకు అభివృద్ధి చేయాలి? ఆ రోజు 10 పైసలు పడేస్తే వాళ్ళే ఓట్లు వేస్తారు. ఈ నిధులన్నీ మనమే దోచేసుకోవచ్చు, మనమే సంపాదించు, మన వర్గాలకు దోచిపెట్టవచ్చు, మనం ఎదగొచ్చు అనేది నడిచింది. అందుకే నీకు పేదరికం విలయతాండవం చేస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఈ వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందలేదు. మరి అటువంటి వారు వెంట పెట్టుకుని మీరు అధికారాన్ని ఎలా పొందగలుగుతా అనుకుంటున్నారు? అంటే వీరందరిలోనూ ఒక అవగాహన అనేది మనం కల్పించాలి. ఓకే. అది చాలా కష్టమైన పని. ఎందువల్ల కష్టమైన పని అంటే ఒక పద్ధతికి అలవాటు పడిపోయారు. మనం ఎంత మంచి చెప్పినా లేదా ఇది తప్పు లేకపోతే ఇలా అన్యాయం జరుగుతుందని చెప్పినా 4-5 వాక్యాలు మించి వినే పరిస్థితులు కూడా లేరు. ఏదైనా పొలిటికల్గా ఒక పంచో ఒక మసాలానో లేదా ఏదైనా ఉంటే అవి వింటున్నారు, కానీ మన జీవితానికి పనికొచ్చే అంశాలు కానీ లేదా మనం లైఫ్లో ఎలా ఎదగాలి అనే విషయాలకు సంబంధించి ప్రయోజనకరంగా ఉండే మాటలు కానీ వినటానికి చాలా తక్కువ మంది మొగ్గు చూపిస్తారు. నేను అదే అంటున్నాను సార్. ఎలా వెళ్తారు మీరు ప్రజల్లోకి? మీరు బాగా డబ్బు సంపాదించనా ఉండాలి, లేదంటే ప్రజల్ని ఆకట్టుకునే విధంగా మీరు ప్రజల్లో కన్నా వెళ్ళాలి. వెళ్తే కూడా వినని సిచ్యువేషన్, లాస్ట్లో 2000 తీసుకుని ఓటేసే సిచ్యువేషన్ ఉందని మనమే మాట్లాడుతున్నాం. అటువంటి వారిని మీరు ఎలా మొబిలైజ్ చేస్తారు? మీ మనసులో ఉన్నటువంటి మీ కార్యాచరణని వాళ్ళకి దగ్గరగా ఎలా తీసుకెళ్ళి సక్సెస్ అవుతారా? సక్సెస్ అయితే డెఫినెట్గా అవుతామని ఒక నమ్మకం ఉంది. బట్ ఎలా అనే దానికి సంబంధించి అయితే నేను ఒక వ్యవస్థ నిర్మాణంలాగా చేయాలి. దీన్ని గ్రామ స్థాయి నుంచి కమిటీస్ కానీ లేకపోతే వీళ్ళ కోసం పనిచేసేటువంటి ఒక కార్యకర్తల వ్యవస్థ కానీ తయారు చేసుకొని ఒక సర్వీస్ అందిస్తూ వాళ్ళు ఎదుర్కొనే సమస్యల మీద పోరాటం చేయడానికి ఒక క్యాడర్ని బిల్డ్ చేసుకుంటూ వెళితే ఎవరు మనకు అండగా నిలబడుతున్నారు, ఎవరు మా కోసం పోరాడుతున్నారు అన్న ఆలోచన తప్పకుండా వాళ్ళలో వస్తుంది. వచ్చిన రోజు ఎందుకు ఈ పోరాటం అంతా, ఎందుకు ఈ శ్రమ అంతా అన్నది మన కోసమే, ఇది మా కోసమే, ఇన్నాళ్ళుగా జరగంది ఈరోజు జరుగుతుంది అనేటువంటి ఒక పారాడైమ్ షిఫ్ట్ మనం తీసుకురాగలిగితే డెఫినెట్గా వస్తారు, ఓటేస్తారు. డబ్బు లేకుండా ఓటేస్తారు, డబ్బు తీసుకోకుండా ఓటేస్తారు, డబ్బు తీసుకున్నా కూడా ఓటేస్తారు. విజయ్ కుమార్ గారు అది సాధించగలరని పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నారు. ఎస్, గ్రేట్ సార్. సార్, మీరు పేదరికం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. మోడీ గారు మాట్లాడుతూ మాది ఎంత గొప్ప పార్టీయో తెలుసా, దేశంలో 90 లక్షల మందికి ఫ్రీగా రేషన్ ఇస్తున్నా అని చెప్తూ ఉన్నారు. అంటే ఫ్రీగా రేషన్ ఎవరికి ఇస్తారు? దరిద్ర రేఖకు దిగువగా ఉండి కనీస సంపాదన లేకున్న వాళ్ళకి రేషన్ ఇస్తారు. అంటే 140 కోట్ల జనాభాలో 90 కోట్ల మందికి నువ్వు ఫ్రీ రేషన్ ఇస్తూ ఉన్నావు. అటువంటప్పుడు దేశంలో ఎంతమంది పేదలు ఉన్నారు అనేది ఈ 79 సంవత్సరాల్లో
ఏ రాజకీయ నాయకుడు మార్చలేనిది, దాన్ని ఎప్పుడూ అరికట్టలేనిది విజయ్ కుమార్ గారు చేయగలుగుతారా? రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా మీ స్థానాన్ని మీరు పొందగలుగుతారా? డెఫినెట్గా. ఇక్కడ ఏంటి లోపం అంటే చిత్తశుద్ధి అనేది లేదు. అంటే పొలిటికల్ విల్ అనేది వచ్చిన నాయకులకి లేదు. ఆ స్టేట్మెంట్ నేను ఎలా ఇవ్వగలుగుతున్నానంటే, స్ట్రాంగ్ స్టేట్మెంట్ సార్ అది. యా, దే ఆర్ ల్యాకింగ్ పొలిటికల్ విల్, దే వాంట్ ఓన్లీ పొలిటికల్ పవర్. ఓకే. ఇప్పుడు లీడర్ అనేవారు ఎలా ఆలోచిస్తారంటే, నా ప్రజలు బాగుపడాలి, బాగుండాలని ఆలోచిస్తారు. లీడర్. పొలిటీషియన్ ఎట్లా ఆలోచిస్తాడంటే, నేను ఏమి ఇస్తే వాళ్ళు నాకు తిరిగి ఏమేస్తారు, అంటే వాళ్ళ ఓటు నాకు ఎలా వస్తుంది, అందుకు నేను ఏం చేయాలనేది ఆలోచిస్తాను. అందుకనే ఇప్పుడు అక్కడ మంచున్నా చెడున్నా నా వర్గాన్ని నిలబెట్టుకోవాలి, నా వర్గం వాళ్ళకి వచ్చినటువంటి దానికోసం నేను నిలబడాలని ఆలోచన చేస్తారు. వాడు హత్య చేసినా వాడితోనే ఉంటాడు, వాడు అరాచకం చేసినా వాడితోనే ఉంటాడు. కానీ అది సమాజంలో అరాచకం తప్పు కదా, హత్య తప్పు కదా, న్యాయం ఎటువైపు ఉంది అని ఆలోచించడు పొలిటీషియన్. బట్ లీడర్ అయితే అట్లా కాదు, తప్పుని ఒప్పుగా చూస్తాడు. ఆ క్రమంలో నేనేమంటానంటే, ఈ పేదరికాన్ని నిర్మూలించడం అనేటువంటిది ఇంతమంది ఉన్నప్పుడు ఎలా చేస్తారు అని అంటే, మనకి విల్లుంటే ఆ పేదరికంలో ఉన్నవాళ్ళు ఎవరు ఏ స్థాయిలో ఉన్నారనేది చూసుకుని స్థాయిని బట్టి, అంటే ఒక డిఫరెన్షియల్ అండ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలా ఎవరు ఇవ్వడం లేదు. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది, అతను ఏం చెప్పాడు, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, చివరికి పార్టీ కూడా చూడడం, ఎవరికైనా ఇస్తామని ఇచ్చాడు. అది తప్పు అంట నేను. ఎందుకనంటే, నువ్వు ఏమీ చూడకుండా అందరికీ నేను ఒకటే ఇస్తానంటే అందరూ ఆ స్థితిలో లేరు. ఇప్పుడు నేను పాదయాత్రలో చూశాను, యానాది కుటుంబాల ఇళ్లలోకి వెళ్ళాను. వాళ్ళు ఈ రోజుకి గుడిసెల్లోనే జీవిస్తున్నారు. అవును సార్. సో నువ్వు ఇప్పుడు ఒక కోస్టల్ ఏరియాలో గుడిసెలో జీవించే వ్యక్తి ఉన్నారు. నేను అక్కడ కోడూరు అనే మండలం దగ్గర గ్రామానికి, వరకవిప్పుడు అనే గ్రామానికి వెళ్ళాను. తోటపల్లి గూడూరు వరకవిప్పుడు గ్రామంలో యానాదుల కాలనీలకు వెళితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇంచుమించు 60-70 రోజులకు మించి పనులు ఉండవంట సంవత్సరం మొత్తంలో. ఆ వ్యవసాయం ఉన్న రోజులే పనులు ఉంటాయి. మరి ఎలాగ జీవిస్తున్నారు మిగిలిన రోజులు అంటే, ఒక్కొక్క రోజు వట్టి అన్నం, ఒక మిరపకాయ నంచుకుని తినేటువంటి రోజులు ఉంటాయి, గంజి పోసుకుని తినే రోజులు ఉంటాయి అని 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో చెప్తున్నారు. అది కూడా చాలా డెవలప్డ్, రిచ్, డబ్బు బాగా ఉంటుంది ఈ నెల్లూరుకి. నెల్లూరు జిల్లాలో ఇంచుమించు ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ టౌన్ నుంచి, అంతే ఆ వరకప్పుడు అనే విలేజ్. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటే, వాళ్ళకి ఒక ఇల్లు లేనటువంటి పరిస్థితిలో ఉంటే, ఇవి నేను అందరికీ సమానంగానే ఇస్తానంటే ఎలా? అక్కడ ఇల్లు కట్టాలంటే అదంతా ఈ అల్లువియల్ సాయిల్, అంటే బ్లాక్ సాయిల్. సో దానివల్ల ఫౌండేషన్కి చాలా టైం వెళ్ళాలి. ఇప్పుడు అనంతపూర్ లాంటి రాయలసీమ జిల్లాలో ఫౌండేషన్ వేయడానికి 100 రూపీస్ అయితే, ఇక్కడ 150 రూపీస్ అవుతుంది. ఒక ఇల్లు ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం, 5 లక్షలకి ఒక ఇల్లు అవుద్ది అనుకున్నాం. నేను ఏమి చూడకుండా అందరికి 5 లక్షలు ఇస్తానంటే, ఈ అనాథుల ఒక కేస్ స్టడీ తీసుకుంటే 5 లక్షలతో అనంతపూర్లో వాడు ఇల్లు కట్టుకోగలుగుతాడు. వీళ్ళకి కనీసం 7 లక్షలు కావాలి అదే ఇల్లు కట్టడానికి. ఆ 7 లక్షల్లో యానాది కమ్యూనిటీకి అయితే నువ్వు 7కి 7 ఇవ్వాలి. ఎందువల్లంటే, ఇక్కడ నువ్వు 3.5 లక్షలు మన స్కీమ్ ఇచ్చి 1.5 లక్షలు బ్యాంక్ లోన్ ఇచ్చాడు. నేను ఇక్కడ కూడా 3.5 లక్షలు స్కీమ్ ఇచ్చి 1.5 లక్షలు బ్యాంక్ లోన్ ఇస్తానంటే, 1.5 లక్షల లోన్ బ్యాంక్ వాడు ఎవడు అనాథల కమ్యూనిటీకి ఇవ్వరు. ఈ 3.5 లక్షలకి ఎంత ఇల్లు ఇస్తే, అంటే పునాదులు వేసుకుని లెంటల వరకు వస్తే అంతవరకు కట్టి వదిలేస్తారు వాళ్ళు. ఇంకొక 3.5 లక్షలు ఇస్తే కానీ ఇల్లు కాదు. అప్పుడు ఏమవుతారంటే, వాళ్ళు ఉన్న ఇల్లు లేకుండా, కట్టే ఇల్లు లేకుండా మధ్యంతరంగా మిగిలిపోతారు. అలా మిగిలిపోయి నేను కళ్ళారా చూశాను. సో అప్పుడు ఏమంటానంటే, నేను రాయలసీమలో ఉన్న వాళ్ళకి నువ్వు 3.5 లక్షలు లేదా 5 లక్షలు ఇస్తే, ఇక్కడ ఉన్న వాడికి 7 లక్షలు ఇవ్వాలి. అది డిఫరెన్షియల్ అండ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్. ఒక నాట్ సో పూర్, అంతగా పేదరికంలో లేడు కానీ పేదవాడిగా ఉన్నాడు, అతనికి నువ్వు 3.5 లక్షలు, 1,00,000 బ్యాంక్ లోన్ ఇచ్చింది. బట్ వీళ్ళు అల్ట్రా పూర్, 7 లక్షలు నువ్వే ఇవ్వాలి. ప్రభుత్వంగా 7 lakhs నువ్వే ఇవ్వాలి. అప్పుడు ఇల్లు తయారవుద్ది అతనికి. అప్పుడు సిద్ధాంతం అనేది వర్కౌట్ అవ్వదు, ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. బికాస్ దే ఆర్ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు కదా. పవర్టీలో కూడా డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నారు కదా వాళ్ళు. సో అల్ట్రా పూర్ ఉన్నారు, పూరిస్ట్ ఉన్నారు, పూర్ ఉన్నారు, నాట్ సో పూర్ ఉన్నారు, ఇట్లా లెవెల్స్ ఉన్నాయి.
ఇప్పుడు 1 ఎకరం భూమి ఉంది, బట్ అది మంచిగా పండదు, వాళ్ళు కూడా పేదరికంలోనే ఉంటారు. అదే ఎకరం 2 పంటలు పండేది ఉంటుంది, 3 పంటలు పండేది ఉంటుంది, అక్కడ వాళ్ళు పేదరికంలో ఉండరు. సో ఆ డిఫరెన్షియల్ అండ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తేనే పేదరికం పోతుంది. అలా మనసుండి చేయాలి, మనం విల్లుండి చేయాలి. ఆ విల్లు ఇంతవరకు వచ్చిన వాళ్ళకి ఎవరికి లేదు. వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు చేస్తాను వచ్చారు. అలాగే ఐఏఎస్ లక్ష్మీనారాయణ గారు వచ్చారు, లోక్ సత్తా నుంచి సార్ వచ్చారు. వీళ్ళంతా ఏదో గుడ్ చేద్దామని వచ్చారు, కానీ చేయలేకపోయారు కదా. అంటే మీరు చెప్పిన వారిలో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి ఒకరికి అవకాశం వచ్చింది, మిగిలినకి రాలేదు. పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వచ్చిందంటే అదే మరి ఆయన గట్టిగా పోరాడుతున్నారు కాబట్టి ఆయనకి అవకాశం వచ్చింది. మిగిలిన వాళ్ళు అసలు అధికారంలోకి రాలేదు కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పలేదు. ఆయనకు వచ్చింది లోక్ సత్తా, అంటే ఆయన ఎమ్మెల్యే అయ్యారు, కూకట్పల్లికి అయ్యారు. మీరు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఒకసారి క్లియర్ గమనించండి సార్. ఓటు చోరీ అంటూ పెద్ద క్యాంపెయిన్ జరుగుతుంది మోడీ గారి పైన. ఈవీఎంస్ మేనేజ్ చేస్తున్నారనేసి, ఓట్లు మార్చేస్తూ ఉన్నారని చెప్పేసి. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఇంకా ఈ ఓటర్ సిస్టమ్ కానీ ఈవీఎంస్తో ఓట్లు వేసినా గెలుస్తారనే నమ్మకం ఉందా? ఇవన్నీ ఈరోజు ఎదురవుతున్న సమస్యలే, దానిలో ఎలాంటి డౌట్ లేదు. మీరు చాలా క్రిటికల్ క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. ఓటర్ లిస్టులు తారుమారు అయిపోతున్నాయి, ఈవీఎంస్లోనూ మేనేజ్మెంట్ జరిగిపోతుంది. ఇవన్నీ ఒకవైపు, అసలు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం కోల్పోయిన పరిస్థితి వచ్చింది. వాస్తవంగా అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది రైజ్ చేశారు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, వయనాడులో కానీ, రాయ్బరేలీలో కానీ, అమేథీలో కానీ ఇట్లాంటి కాన్స్టిట్యున్సీస్లో కూడా దొంగ ఓట్లు ఉన్నాయి, దానిలోనే గెలిచారు మీరని చెప్పారు. అంటే ఫైనల్గా ఏం చెప్తుంది, కాంగ్రెస్ కానీ, టీఎంసీ కానీ, డిఎంకే కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ సరిగా పనిచేయలేదంటే బీజేపీ కూడా ఎలక్షన్ కమిషన్ పనిచేయలేదని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు గెలిచిన దగ్గర అఖిలేష్ యాదవ్, స్టాలిన్ దగ్గర కూడా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు. సో దట్ మీన్స్ వాట్, నోబడీ హ్యాస్ ట్రస్ట్ ఆన్ ఎలక్షన్ కమిషన్. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్, కంట్రీలో ఎప్పుడు రాలా. నో పార్టీ ఈజ్ క్లైమింగ్ ఎలక్షన్ కమిషన్ బాగా చేస్తుందని చెప్పలేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు అనేది చాలా భయంకరమైనటువంటి ప్రశ్న. అది ఏదైనా కూడా మన ప్రజా మద్దతుతోనూ ప్రజా బలంతోనే సాధ్యం. మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వేసిన వీడియో మీరు చూసుకుంటారు. కర్ణాటకలో ఒక చిన్న కాన్స్టిట్యున్సీలో 2,50,000 ఓట్లుంటే అందుట్లోనే 1,20,250 ఓట్లు తేడా వచ్చినాయి. 1,02,50 ఓట్లు. మరి ఆంధ్రప్రదేశ్లో మీలాంటి వ్యక్తి ఎంత జెన్యూన్కి వెళ్ళినా కూడా వాటిని ఎలా అవాయిడ్ చేయగలుగుతారు, ఆ ఓట్ చోరీ పైన ఎలా ఫైట్ చేయగలుగుతారు? అంటే ఇది వెళ్ళిపోతుంది కదా తెలియకుండానే. రాహుల్ గాంధీ అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ, వాళ్ళే చేయలేపారు. మా విజయ్ కుమార్ గారు ఎలా చేస్తారు? ప్రజాబలం ముందు ఏది కూడా నిలబడలేదు. అప్పుడు 150 సీట్లు వచ్చినా, ఇప్పుడు 160 సీట్లు వచ్చినా, లేదా ఇంకొకటి జరిగినా, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు అనుకుని ప్రజల్లో తిరుగుబాటు కానీ, లేదా ప్రజల్లో ఒక చెయ్యాలనేటువంటి ఆలోచన కానీ వస్తే దాన్ని ఎవరు ఆపలేరు. అది ఉప్పెన. సో మీరు అనేటువంటి దొంగ ఓట్లైనా, ఈవీఎంస్ అయినా, ఇవేవి కూడా తట్టుకోలేవు ప్రజల్లో కనుక ఆ ఇమోషను, ఆ ఆలోచన వచ్చిందంటే. సో ఇప్పుడు మాకున్నటువంటి పని, మేము చేయాల్సిన శ్రమ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళలో నమ్మకం కలిగించాలి, మేము అధికారంలోకి రావాలి అనే కసి ఈ పేదల్లో రావాలి, ఈ అధిక జనంలో రావాలి. సార్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఉన్నారు. ఆయన ఒక గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. లిక్కర్ కేసులో పెట్టి జైలుకు పంపించారు. తర్వాత ఎలా గెలిచారో పక్కన పెట్టేద్దాం. ఆంధ్రప్రదేశ్కి వద్దాం. చంద్రబాబు నాయుడు గారి పైన లిక్కర్ కేసు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు లిక్కర్ కేసు నడుస్తుంది. మనం ఎటు చూసినా కూడా అధికారంలో ఒక వర్గాల వారే ఉంటూ ఉన్నారు. మీలాగా ఫైట్ చేసి ముందుకు వచ్చిన వారిపైన కేసులు పెడతామో, లేదంటే వేరే విధంగా లోపరుచుకోవటమో జరుగుతుంది. మరి విజయ్ కుమార్ గారు మరి వీటన్నిటిని ఆలోచించుకున్నారా? దాడులు కూడా జరగవచ్చు. నిన్న ఒక వీడియో చూస్తుంటే కోటమిరెడ్డిని వేసేస్తే డబ్బులు వస్తాయిరా అంటున్నారు. మీరు ఒక రాజకీయ ప్రత్యర్థిగా ఎదుగుతున్నప్పుడు ఇటువంటి చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి విజయ్ కుమార్ గారు స్ట్రెంత్ ఏంటి ఈ విషయంలో? అఫ్కోర్స్ మనోధైర్యానికి మించిన ధైర్యం అయితే లేదు, అది డెఫినెట్గా ఉంది. దానికి మీరు అంటే యాక్చువల్గా ఒక అధికారిగా ఉన్నప్పుడు నేను చేసినటువంటి పనులు, ముఖ్యంగా ఈ పరిటాల్లో ఇలాంటి వ్యక్తిని ఎదుర్కొని బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది. ఆ రోజు కూడా
చాలా భయంకరమైనటువంటి బెదిరింపులు వచ్చాయి. సో ఒక ఫ్యాక్షనిస్ట్ని అంటే చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే నా సబ్ కలెక్టర్ ఆఫీస్లో నేను కూర్చున్నాను. అదే బిల్డింగ్లో వెనకాల సబ్ జడ్జి కూర్చుంటారు. సబ్ జడ్జి ముందు ఒక కేసు ట్రయల్ జరిగింది. ఆ ట్రయల్లో ఈ పరిటాల రవికి ఎగనిస్ట్గా ఉన్న విట్నెస్ అతను అప్రూవర్గా మారి అంటే హోస్టైల్ అయ్యి ఇతనికి ఫేవర్గా విట్నెస్ ఇచ్చాడు. పరిటాల రవికి ఫేవర్గా విట్నెస్ ఇచ్చారంటే రవికి ఫేవర్గా చేసుకున్నారు వాళ్ళు. బలవంతంగానో బలవంతం భయపెట్టో మొత్తం మీద డబ్బులు ఇచ్చో మొత్తం మీద ఇతని వైపు తిప్పుకుని ఇతనిది ఏమీ లేదు అని అక్కడ విట్నెస్గా చెప్పించారు. ఫైనల్ హీరింగ్ అది అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ ఇతను ఎక్విటల్ అనౌన్స్ చేశాడు జడ్జి. అంటే ఆ కేసు నుంచి ఆయన ఇచ్చేశారు. ఇచ్చాక అందరూ కలిసి బయటకు వస్తున్నారు. వరండాలో చంపేశాడు అతన్ని. ఎవరు సార్? ఆ విట్నెస్గా వచ్చిన అతన్ని ఆ వరండాలో చంపేశాడు. అదే కోర్టు వరండాలో కోర్టు హాల్ నుంచి బయటకు రాగానే మనం ఇలా కూర్చున్నాం. నేను అవతల పక్కన వింగ్లో నేను కూర్చున్నాను. అందరు గోడగా పరిగెత్తుకెళ్తున్నారు. గోలగా అరుస్తున్నారు. జనాలు అటు ఇటు పరిగెడుతున్నారు. ఏం జరిగింది అని అంటే మా ఆఫీస్లో ఉన్న అతను ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్నీ తిరిగి వచ్చి పరిగెత్తుకు వచ్చి ఇది సార్ అని చెప్పాడు. ఓకే. అలాంటి వ్యక్తిని నేను అరెస్ట్ చేసి నువ్వు తిరగడానికి వీల్లేదు, నువ్వు తిరిగితే ప్రజాస్వామ్యానికి దెబ్బ ఉంది, ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓట్లు వేసుకోలేకపోతున్నారు, నువ్వు భయభ్రాంతులు గురి చేస్తున్నావు, పోలింగ్ బూత్తుల్లోకి వెళ్ళి బెదిరించి వాళ్ళని ఓట్లు వేయకుండా చేస్తున్నావు, కాబట్టి నువ్వు కదలటానికి వీల్లేదని నేను ఇండివిజువల్ ఆర్డర్ 144B కింద సెక్షన్ కింద ఇచ్చి ఐ మేడ్ హిమ్ నాట్ టు మూవ్. దాని మీద హైకోర్టుకి వెళ్ళి స్టే కోసం అడిగితే హైకోర్టు కూడా అందులో తప్పేం లేదు అతను ఇచ్చినట్లు. అంటే అతనే ప్లీ మీద వెళ్ళాడు, నేను ఓటు వేసుకోవాలి కదా, నన్ను కదలనీయకుండా అరెస్ట్ చేశారు, నా ఓటు ఎలాగా నా ప్రాథమిక హక్కు కదా అని హైకోర్టుకి వెళ్ళి నా ఆర్డర్ స్టే చేయాలి. నీకు కావాల్సింది ఓటే కదా, మేము చెప్తాము ఎస్పీ కానీ ఈక్వల్ ర్యాంక్ కానీ సెక్యూరిటీ ఇస్తాము, వెళ్ళి ఓటేసుకుని రండి, అంతేగాని తిరగొద్దు, అతను ఇచ్చిన రైట్ అని చెప్పింది హైకోర్టు. పరిటాల రవి అనే వ్యక్తిని నిజంగా అలా కంట్రోల్ చేయడం మామూలు విషయం కాదు. సో అలా ఇలా ఎన్నో చూసి వచ్చిన్నాము. మీరు అన్నట్టు డెఫినెట్గా ఎప్పుడు ఒకేలా ఉండదు, బెదిరింపులు ఉంటాయి, భయపెట్టే ఉంటాయి, ఇవన్నీ నడుస్తాయి. బట్ వాటన్నిటికీ ఎదుర్కొని జనం కోసం వచ్చాం, ఒక పేద జాతి కోసం పనిచేయడం వచ్చాం. సో చేస్తాం, చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. అటువంటప్పుడు ఇప్పుడు మీ ముందు 3 ప్రాబ్లమ్స్ చెప్తాను సార్. ఒకటి, అమరావతి రాజధాని చెరువుల్లో కడుతున్నారు, వాటర్లో కడుతున్నారని ఒకటి. కారేడులో భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ ముందు ఒక పాప మరణాన్ని ఆయుధంగా వాడుకొని అధికారంలోకి వచ్చి నడి రోడ్డు మీద కుటుంబాన్ని వదిలేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఉన్నారు. ఇది ఆవిడ మదర్ చేస్తున్న అభియోగం. ఎన్ని చూస్తూ కూడా ప్రజలకి మీకేమనిపిస్తుంది? అమరావతి విషయం కానీ, కారేడు విషయం కానీ, భూములు లాక్కున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? మీరు దానిపైన పోరాటం కూడా చేశారు. ఏ విషయంలో మీరు బాధ కలిగింది? అంటే బాధ అంటే అఫ్కోర్స్ అంటే వ్యక్తులకి జరిగితేనే బాధ కాదు. ఇప్పుడు రైతుల భూమి అది, వాళ్ళైతే నాతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. 100 సంవత్సరాలుగా తరాలుగా ఉన్నటువంటి భూమి. ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ అనేది ల్యాండ్ అనేది ఒక త్రాస్ మీద వేసి మనం చేస్తే ఎటువైపు మొగ్గాలి అనేది కూడా ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఇక్కడ ఒక బ్యాలెన్స్ని తీసుకోవాలి కదా మనం. ఇది పంటలు పండే భూమి. మీరు పెట్టే ఆ సోలార్ ఎనర్జీ తయారు చేసే పరికరాలకి ఎక్కడైనా తీసుకోవచ్చు, ఈ పర్టికులర్ లొకేషన్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ డెవలప్మెంట్ కావాలంటే బ్యారన్ ల్యాండ్స్, ఫాలో ల్యాండ్స్, అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ ల్యాండ్స్ అక్కడ పెట్టుకోవచ్చు. ఏదో పగబట్టినట్టు వీళ్ళ భూమిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. సస్యశ్యామలంగా ఉన్నటువంటి వేరే ఆలోచన ఎస్, అక్కడ ఏదో కుట్ర ఉంది. ఓకే. సో దీని వెనక అందుకనే దాన్ని అడ్డుకోవాలి, ఇది తీసుకోవడానికి వీల్లేదు అని మేము కూడా రంగంలోకి దిగడం జరిగింది. సో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పోరాటం కంటిన్యూ అవుతుంది ఎప్పటివరకైతే భూములు ఇవ్వలేదు వాళ్ళు. ఓకే, అది మరి రైతుకి మరి భూమి అనేటువంటిది ఎంత ప్రధానం, చాలా ఇంపార్టెంట్. అది మరి బాధ కలిగించాలి. 1,00,000 ఎకరాలు అమరావతిలో పోయినప్పుడు మనం ఏం మాట్లాడలేదు కదా, అందరూ సపోర్ట్ చేస్తూ. అంటే 1,00,000 ఎకరాలు అంటే ఇప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చామని చెప్తున్నారు కదా. సో ఇక్కడ భూమి ల్యాండ్ పూలింగ్ స్వచ్ఛందంగా ఇచ్చామని చెప్తున్నారు సార్. సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అంటున్నారు అమరావతి. బట్ ఎందుకు 30,000-40,000 కోట్లు అప్పులు చేసి అమరావతికే పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? దట్స్ వాట్. సో ఇప్పుడు మనకున్న బడ్జెట్ లిమిటెడ్ బడ్జెట్, వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏమో చాలా హెవీగా ఉన్నాయి. ఇవన్నీ నెరవేర్చాలంటే మన 2,00,000 కోట్లు సరిపోవు. బికాస్ అంటే ఎంప్లాయీస్కి బిల్ ఉంది,
డెట్ సర్వీసింగ్ ఉంది. అంటే వీళ్ళు లక్షల లక్షల కోట్ల అప్పులు చేశారు కదా, దానికి ఈ కంతులు కట్టాలి కదా, దానికి వడ్డీలు కట్టాలి. ఇలా అన్ని పరిగణనలో తీసుకుంటే ఆ హామీలు నెరవేరు. ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఫండింగ్ ఉండాలి. ఆ ఎక్స్టర్నల్ ఫండింగ్ అనేది ఒకవైపు అయితే, ఇలాంటి సిటీ డెవలప్ చేయాలి అమరావతి టౌన్ కానీ అంటే దానికి కూడా 1,000 కోట్లు కావాలి. అవును సార్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటున్నారు కదా. నాకు అదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని 30,000 కోట్లు 40,000 కోట్లు ఇప్పుడు 2 లక్షలు ఈరోజు కూడా సార్, నిన్న 10,000 కోట్ల అప్పు, 5,000 కోట్ల అప్పు, ఇది బాండ్స్ తాకట్టు పెట్టి ప్రతి వారం ఏదో ఒక అప్పు పెడుతున్నాము. ఆ డబ్బులు ఎటు వెళ్తున్నాయో తెలియట్లేదు. అమరావతి డెవలప్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు కూడా వరదల్లో మునిగిపోయింది అని చెప్తూ ఉన్నారు. వీడియోస్ కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఆయన ముందుకెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, చాలామంది లాగేస్తున్నారు. మీలాంటి వ్యక్తులు ఎలా ఫైట్ చేస్తారు దీనిపైన? అదొక దుష్ప్రచారం అని, అక్కడ ఏమి ముంపు లేదని ఒక వర్గం కూడా మాట్లాడుతున్నారు. అవున్నారు సార్. అయితే ఇప్పుడు చెన్నై లాంటి సిటీ, బాంబే లాంటి సిటీ ఇవన్నీ కూడా వరదలు వస్తే మునిగిపోతున్నాయి. అది ఎందువల్ల అంటే చెన్నై పర్సే మునిగేది కాదు. అక్కడ చాలా ఇంచుమించు 400 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల్లో ఇప్పుడు చాలా అపార్ట్మెంట్స్ కట్టేసి సాఫ్ట్వేర్ ఇవన్నీ చేసేసేటప్పటికి ఆ వాటర్ స్టోరేజ్ లేక బిల్డింగ్లోకి, అంటే ఎప్పుడు నీళ్లు నిలబడే దగ్గర నువ్వు బిల్డింగ్ కట్టే కాబట్టి బిల్డింగ్లోకి నీళ్ళు వచ్చినా అక్కడ ఎప్పుడు నీళ్లు ఉంటాయి. అందువల్ల అక్కడ బిల్డింగ్ కడితే అందులోకి నీళ్ళు వచ్చినాయి. అంతేగాని వర్షాలు వచ్చి నీళ్ళు రాలే ఇళ్ళలో. నీళ్ళు ఉండే దగ్గర నువ్వు ఇంటర్ఫియర్ అయ్యావు ఎన్విరాన్మెంట్. ఇక్కడ కూడా అదే జరగబోతుంది. అంటే ఒక లో లయింగ్ ఏరియాలో వర్షాలు వస్తే మామూలుగా ప్యాడీ ఫీల్డ్స్లోనూ అక్కడ నీళ్ళు నిలబడి ఉండే ప్రదేశంలోకి వెళ్ళి నువ్వు బిల్డింగ్ కడితే రేపు నీ బిల్డింగ్లోకి నీళ్ళు వస్తాయి. తెలిసి అక్కడ ఎందుకు కట్టాలి? కొంచెం ఎగువగా ఉన్న ప్రాంతంలో కట్టవచ్చుగా. మంగళగిరి దగ్గర కట్టుకోవచ్చు, లేదా నాగార్జున యూనివర్సిటీ దగ్గర కట్టుకోవచ్చు, ఆత్మకూరు దగ్గర కట్టుకోవచ్చు, ఇటు తాడేపల్లి దగ్గర కట్టుకోవచ్చు. అలా లో లయింగ్ ఏరియాలో ఎందుకు కట్టాలి? ఈ రకమైనటువంటి పట్టుదల ఏంటి అంటే కేవలం ఏంటంటే అక్కడ కొన్ని భూములు తీసుకుని దాన్ని వ్యాపారం చేసుకుని ఒక వర్గం బాగుపడటం కోసం. హైదరాబాద్లో హైటెక్ సిటీ అని చెప్పి అక్కడ ఎట్లయితే ఒక వర్గం కోసం భూములు ముందుగా కొనిపెట్టుకుని తర్వాత దాన్ని కోట్లు చేసుకున్నారో అలాంటి ప్రక్రియ ఏదో చేయడానికి ఇది చేస్తున్నారనేది క్లియర్గా కనిపిస్తుంది. మరొక వైపు ఏం జరుగుతుంది? అసలు సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఎక్కడ వస్తుంది? ఇది డెవలప్ అయిన తర్వాత ఆ భూములు అమ్మితే వస్తాయి. సో అసలు ఇక్కడ డెవలప్మెంటే లేనప్పుడు ఆ భూములు ఎవడ కొనుక్కుంటాడు? ఆ డబ్బుతో నువ్వు ఇది ఎక్కడ డెవలప్ చేస్తావు? ఆర్టిఫిషియల్ ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది పెట్టేశారు సార్. 2 కోట్లు పెట్టేసి దానికి ప్రపంచ బ్యాంకు కొన్ని బ్యాంకుల నుంచి తెచ్చేస్తూ ఉన్నారు డబ్బులు. అవన్నీ ఎవరు తీర్చాలి? ప్రజలే తీర్చాలి. మరి ఇంకెవరు తీరుస్తారు? ప్రజలకే పట్టింది అయితే మొత్తం. మీరు సార్ మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేసి పక్కన పడేశారు. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా చాలా ఊళ్ళల్లో చేతుల్లో వాటర్ పోస్తారు. రీసెంట్గా ఒక వీడియో వచ్చింది, ఒక అమ్మాయి రోడ్డు మీద వాటర్ లా పోస్తున్నారు పెద్దవాడికి. ఇన్ని రుగ్మతలు రాజ్యాంగం వచ్చి మనం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంత జరుగుతుంది కదా. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల కోసం పోరాడుతా అన్నాడు, ఏం చేయలేకపోయారు. మీరు వచ్చినా కూడా అలాగే ఉండదు పరిస్థితిని ఎలా చెప్పుకోవాలి? ఎలా మార్చగలుగుతారు ఇంత దౌర్భాగ్యాన్ని? ఇప్పుడు ఇతను ముందు రాజకీయంలో లేడు, సినిమాల్లో ఉన్నాడు. సినిమాల్లో నుంచి రాజకీయంలోకి వచ్చాడు. ఇతను ఏదో కొంచెం నిజాయితీగా ఉన్నట్టున్నాడు, నిజాయితీగా పనిచేస్తాడని జనం అనుకున్నారు, నమ్మారు, ఓట్లు వేశారు. అలాంటి నమ్మకాన్ని కలిగించాడు ఇతను. ఇప్పుడు ఆ ప్రీతి సబ్జెక్ట్లో కానీ, కర్నూలులో ఆ పాప ప్రీతి అనే పాప చనిపోయింది కదా, ఆ పాప సబ్జెక్ట్లో చనిపోయింది. కానీ ఇలా అంటే 30,000 మంది ఆడవాళ్ళు అక్రమ రవాణా అయిపోయారని నీఘా వర్గాలు చెప్పాయని చెప్పేసి అదొకటి చెప్పారు. అసలు నీకు ఈ నీఘా వర్గాలు కానీ లేకపోతే వీళ్ళు కానీ నీకు ఎందుకు చెప్తారు? ఎవరికి చెప్పారు సార్? వాళ్ళకి ఏం పని? అంటే ఇట్లాంటి అబద్ధాలు చెప్పేసేసి ఇప్పుడు అది 32,000 మంది అన్నది అబద్ధం కాకపోతే ఈరోజు ప్రూవ్ చేయండి, ఆ డేటా బయటికి తీయండి. నువ్వు అధికారంలో ఉన్నావు కదా, అసెంబ్లీలో ప్రూవ్ అయింది సార్ అది. సో అలాంటి అబద్ధాలు చెప్పేసి ఒకవైపు ఈ పాపకి అన్యాయం జరిగితే న్యాయం చేస్తానని మరొక వైపు చెప్పి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మాట మార్చేస్తే అంటే ఇప్పటివరకు ఉన్న రాజకీయ నాయకులకి నీకు ఎలాంటి తేడా లేదు. ఈ రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే రాజకీయం కోసం మోసం చేశారో నువ్వు కూడా అధికారం కోసం మోసం చేశావు అనేది యూఆర్ ఎస్టాబ్లిషింగ్ కేస్ బై కేస్. తలదీసే చట్టం తెస్తాను మహిళల కోసం అని చెప్పి ఈరోజు ఆ చట్టం గురించి మాట్లాడకుండా ఆ పాపకు జరిగినటువంటి అన్యాయంలో
శిక్ష ఎవరికి పడాలి అన్నది ఇంతవరకు నిర్ధారణ కాక శిక్ష వేయకుండా ఉంటే, అంటే ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, పాప చనిపోయింది, 6 మంది యొక్క రెమినెంట్స్ సమన్స్ దొరికాయి. దొరికినప్పుడు వాళ్ళు ఎవరు అనేది ఐడెంటిఫై చేయాలి కదా. అంటే స్టేట్ అంత చేతగందా, వ్యవస్థ అంత చేతగందా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ అంత చేతగందా, అనుకుంటే చేయలేరా? అంటే ఎందుకు మీరు నేరం చేసే వాళ్ళ వైపు ఉన్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రీతికి జరిగిన అన్యాయంలో శిక్ష పడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటే నేరం చేసిన వాళ్ళ వైపు మొగ్గుతున్నారని అర్థం, నేరం చేసిన వాళ్ళకి కొమ్ము కాస్తున్నారని అర్థం. అందుకనే వదిలేశాడు అనేటువంటిది కనిపిస్తుంది. నేరం చేసిన వాళ్ళకి కొమ్ము కాస్తున్నారన్నారు కాబట్టి లింకప్ స్టోరీ నేను చెప్తాను సార్. శ్రీకాంత్ అని మన జీవిత ఖైదు పడ్డ ఒక ఖైదీకి మన హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు, పాసం సునీల్ కుమార్ గారు, కోటమిరెడ్డి గారు కలిసి పెరోల్ ఇప్పించారు. దానికి వెనక 2 కోట్ల డీల్ జరిగిందని అరుణ అనే ఎవరైతే అమ్మాయి ఆ వీడియోస్లో ఉందో తను చెప్పారు. ఈ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ అభియోగం ఏంటంటే, వాళ్ళకి పెరోల్ ఇప్పించే టైం ఉంది కానీ నీకు నా కూతురికి సంబంధించిన అన్యాయం జరిగింది, దాన్ని వినడానికి టైం లేదా, దానిపైన హోమ్ మినిస్టర్గా మీరు ఎందుకు చర్య తీసుకోరు అని అడుగుతుంది. మీరు ఈ 2 సంఘటనలో ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం ఎందుకు జరుగుతుంది? ప్యూర్లీ ఇప్పుడు ఈ నేరం చేసిన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, లేదా వాళ్ళు కావాల్సిన వాళ్ళుగా తయారైపోయారు. ఇది తెలుగుదేశం ఉన్నప్పుడే జరిగిందండి. తెలుగుదేశమే నేరస్తులను కాపాడిందండి. ఎందుకనంటే ఆ రోజు బీజేపీ టీడీపీ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసింది, దానికి సపోర్ట్గా జనసేన పార్టీ ఉంది. ఆ రోజు మేము అధికారంలోకి అయితే రాగానే మీతో ఉంటామని ఉన్నారు. సో బయట నుంచి మద్దతునిచ్చారు. సో ఇదే కూటమి ప్రభుత్వం ఆ రోజు 2017 ఆగస్టు 18న జరిగింది ఇన్సిడెంట్. సో 2 years ఉంది గవర్నమెంట్. ఆ తర్వాత ఆ 2 సంవత్సరాల్లో దే కుడెంట్ న్యాప్ ది కల్ప్రిట్స్. ఎందుకు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నిర్ధారణ చేసి నేరం చేసిన వాళ్ళకి శిక్ష ఎందుకు వేయించలేదు? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ పార్టీ సభ్యులందరినీ కూర్చోబెట్టి మాట్లాడింది ఏంటంటే, నేను పోరాటం చేయటం పట్టే తనకి జగన్మోహన్ రెడ్డి గారు 5 సెంట్లు పొలం ఇచ్చారు, అది 5 ఎకరాల పొలం ఇచ్చారు, 1 ఎకరం 2 కోట్లు ఉంది, 5 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చారు, లెక్కలు చెప్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికి జాబులు ఇచ్చారండి. ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, ఫైట్ చేసింది ఈయనని చెప్తున్నారు. జరిగింది టీడీపీ హయాంలో. మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంటే ఉంది. ఆ టీడీపీ గవర్నమెంట్లు కూడా న్యాయం చేయలేకపోతున్నారు. టీడీపీ వాళ్ళు ఏం చేయలేదు, అలయన్స్ మొత్తం కలిసి కూడా ఏం చేయలేదు, పవన్ కళ్యాణ్ కూడా ఏం చేయలేదు. ఇది టీడీపీని ఆ రోజు కూడా టీడీపీని సేవ్ చేయడానికి నిలబడ్డాడుతున్నాం పవన్ కళ్యాణ్. ఎస్, అందుకనే ప్రభుత్వం మారే వరకు ఆ సబ్జెక్టు గురించి మాట్లాడలేదు. 2019 వరకు 2 సంవత్సరాలు వాళ్ళు ఉండి వాళ్ళు ఏమి న్యాయం చేయకపోతే అప్పుడేం మాట్లాడలేదు. అతను భాగస్వామిగా ఉండి తర్వాత తను అధికారంలో రావడానికి ఈ సబ్జెక్ట్ని బాగా వాడుకున్నారు. వాడుకున్నప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడైనా సరే ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని గుర్తించి శిక్ష వేసే అవకాశం ఉంది, కానీ చేయడం లేదు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే నేరస్తుల వైపు ఉన్నది ఈ ప్రభుత్వం, అంతేగాని అన్యాయం జరిగినటువంటి విక్టిమ్స్ వైపు, బాధితుల వైపు ఈ ప్రభుత్వం లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పాత్ర డెఫినెట్గా నేనేం క్వశ్చన్ చేస్తున్నానంటే, అసలు లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందనే దానికి ఇంతవరకు ప్రూఫ్ రాలేదు. అలాంటి యానిమల్ ఫ్యాట్తో లడ్డూలు తయారు చేసి రామ మందిరానికి పంపించినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. 1,00,000 లడ్డూలు సార్. కానీ మీరు మాట్లాడారు, అది దేవాదాయ శాఖ, మీది పంచాయతీరాజ్ శాఖ. ఈరోజు మీరు శాఖల గురించి మాట్లాడుతున్నారు. అది హోమ్ మినిస్టర్కి చెప్దాం, లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంది, సీఎంకి చెప్దాం అని ఈ రోజు శాఖల గురించి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు నీ శాఖ కాదుగా, ఎందుకు మాట్లాడావు లడ్డు గురించి? పైగా అక్కడ ఏం జరగలేదుగా, సుప్రీంకోర్టు తిట్టిందిగా. మీరు అధికార వ్యవస్థలో ఉండి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉండి కనీసం జరిగిందా లేదో విచారించకుండా అలా ఎలా మాట్లాడతారు అంత ఇర్రెస్పాన్సిబుల్గా అని సుప్రీంకోర్టు జస్ట్ అడిగింది. షేమ్ కదా. షేమ్ సార్. బీయింగ్ ఏ సీఎం అండ్ క్యాబినెట్ మినిస్టర్ వితౌట్ ఈవెన్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్ డైరెక్ట్లీ కంక్లూజివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది, అది కోర్టు తప్పు పట్టడం అంటే ఇట్స్ షేమ్. అలాంటప్పుడు నీకు శాఖ గుర్తులేదు. బట్ ఒక షెడ్యూల్ ట్రైబ్కి చెందిన ఒక పాప జీవితం నాశనం అయిపోతే దానికి సంబంధించిన తప్పు చేసిన వాళ్ళకి శిక్ష చేసే దగ్గర నీకు శాఖ కనిపించింది. అందుకే నువ్వేమంటావు, హోమ్ మినిస్టర్ చెప్పాలి. మరి అదే హోమ్ మినిస్టర్ని పిఠాపురంలో 1000 మంది ముందు హోం మంత్రి అందుకారు, మీకు చేత కాకపోతే దిగిపోండి, నేను తీసుకుంటా హోం మంత్రి అని, అలాంటి ఆ మంత్రిని కూడా అవమానించారు మీరు ఆ రోజు. బీయింగ్ యువర్ క్యాబినెట్ కొలీగ్, షీఈస్ యువర్ కొలీగ్ అండ్ యూఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్.
ఆ మొక్కతే కాదు, మీరు ఒక్కరే కాదు, అందరూ కలిసి కదా బాధ్యులు. అయ్యుండి కూడా మీరు అవమానించారు. సో ఈ విధంగా చేస్తూ మనం మాట్లాడితే మీకు పవన్ కళ్యాణ్ అంటే ఏమైనా విభేదం ఉందా, లేకపోతే వారి మీద ఏమైనా కోపం ఉందా అంటారు. మనకెందుకు కోపం? ఎవరు పొరపాటు చేశారో వాళ్ళ గురించి ప్రజల మాట్లాడుతున్నారు. పక్షాన పోరాడినంత మాత్రాన అటు మీ పైన ఇంకొక అభియోగం ఉంది సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ అని పవన్ కళ్యాణ్కి వ్యతిరేకమని అంటారు. మీరు ప్రజల పక్షాన వాయిస్ వినిపిస్తూ ఉంటే వీళ్ళకి అంటగడుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒకటి చాలా హాస్యాస్పదంగా అనిపించేది ఒకటైతే, నేను లాజికల్గా ఆలోచించమంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్ ఉన్నారు, వారికి నోట్లో నాలుగు ఉంది, ఆయనకి భాష కూడా వచ్చు, ఆయన మాట్లాడగలడు, ఆయన డఫ్ అండ్ డమ్ కాదు. అతని తరపు నేను ఎందుకు మాట్లాడాలి? అవసరం లేదు సార్. వై షుడ్ ఐ స్పీక్? హీస్ కేపబుల్, ఏబుల్. అండ్ ఆయనకు మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు ఉన్నారు, స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ పార్టీ అంతా పెద్ద వ్యవస్థ ఉంటే మీడియా అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ తరపు నేను ఎందుకు మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు సార్, మాట్లాడే వాళ్ళు చాలా మంది. అది ప్రజలు గమనిస్తారు. నేనేమంటాను, నేను ఒక ఆశయంతో వచ్చాను, ఒక ఆలోచన విధానంతో వచ్చాను. ఇవాళ షగువేర్ అని, రేపు భగత్ సింగ్ అని, ఎల్లుండే బహుజనిజం, మాయావతి అని, అంబేద్కర్ అని, పూలే అని నేను అంటలేదు. డే 1 నుంచి నాది ఒకటే సిద్ధాంతం. అధిక జనం 80% ఉన్నారు, వారు ఇన్నాళ్ళు అధికారం చూడలేదు. స్వతంత్ర ఉద్యమం జరిగింది స్వపరిపాలన కోసం, కానీ ఈ దేశ పౌరులకి, ఈ దేశ నివాసులకి స్వపరిపాలన రాలేదు. అంటే పరిపాలనలోకి మేము రాలేదు. కాబట్టి అధిక జనానికి స్వపరిపాలన అందించాలన్నదే లక్ష్యంతో మేము వచ్చాం, అందుకోసమే పనిచేస్తున్నాం. సొంత వ్యవహారం కోసం అయితే వైఎస్ జగన్తోనే చేరొచ్చు కదా. నేను అతని దగ్గర తీసుకోవచ్చు కదా. అలా వెళ్తారు ముందే ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నారా? లేదు, వీళ్ళు అది ప్రిడిక్షన్ కాదు, మనల్ని తగ్గించడం, మనల్ని ఎదగనీయకుండా అణిచివేయడం. ఇది ఒక మానసికమైనటువంటి దౌర్బల్యం, ఒక కాన్స్పిరసీ, రాజకీయ సదరంగం. ఎస్. అంటే ఎట్లా అంటే, మీరు మొదట ఇంట్రడక్టరీ రిమార్క్స్ లోనే మాట్లాడారు మీరు, ఇది సదరంగం. ఈ ఆధిపత్య వర్గాలు ఎప్పుడు చేసే కుట్ర ఇది. ఎవడైనా వాయిస్ ఇచ్చి జనం కోసం నిలబడుతున్నాడు, వీటితో జనం వెళ్ళిపోతారు అనే అనుమానం వచ్చిందా, వాళ్ళు ముందే పసిగట్టి ఎదగనీయకుండా అడ్డుకుంటారు. లేదంటే మనకు ఏదో ఒక అంటించేస్తారు, మసి అంటించేసి అలాగని చెప్పి ఒక దాటి కట్టేయడం ట్రై చేస్తారు. సో దట్ ఏమవుద్దంటే ఎప్పుడు వీళ్ళే ఉంటారు. అయితే కమ్మోళ్ళ పార్టీ లేదా రెడ్ల పార్టీ, ఈ రెండే ఉండి వీళ్ళు అధికారం పంచుకోవాలి తప్ప మూడోవాడు రాకూడదు. బట్ మూడోవాడిగా రావాలనే మేము వచ్చాం. మేము వీళ్ళు కాదని వాళ్ళు కాదని వీళ్ళు, మీకు అగత్యం లేదు అంటే టీడీపీ వద్దని పక్కకు పెట్టారు, వైసీపీకి వేశారు. ఈరోజు వైసీపీ వద్దన్నప్పుడు మళ్ళీ టీడీపీకి వేయాల్సిన అగత్యం కాదు, ఇంకో కొత్త పార్టీ, అది కూడా పార్టీ కంపల్సరీగా ఉండాలి అన్న ఆలోచనతో వచ్చాం. ఓకే, అది మంచి ఆలోచన సార్, మీరు వెళ్ళాలి. అండ్ సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఐఏఎస్గా చేశారు. మీరు ఐఏఎస్కి కావాలంటే మీకు ఒక సర్టిఫికేట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ సర్టిఫికేటు. మీరు ఇంటర్వ్యూస్ అవుతారు, మీరు చూపించమంటే చూపిస్తారా లేదా? ఎందుకు చూపించాం? మరి మా దేశ ప్రధాని చూపించట్లేదు. కోర్టులు కూడా మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. మాకు దాని ప్రకారం అప్లై చేసినా కూడా అది అతని ఇండివిజువల్ పర్సనల్ సర్టిఫికేట్ ఎందుకు చూపించాలని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో లోపాలు ఉన్నాయా, వ్యవస్థలో లోపాలు ఉన్నాయా, లేదంటే అధికారం ఉన్న వాళ్ళు అన్నిటినీ మేనేజ్ చేస్తూ ముందుకెళ్తున్నారా? కాన్స్టిట్యూషన్లో లోపాలు ఉన్నాయా అన్నప్పుడు డెఫినెట్గా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు డాక్టర్ అంబేద్కర్ చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నవంబర్ 4th, అంటే నవంబర్ 26th ఆమోదం అయింది. నవంబర్ 4th ఆయన ప్రవేశపెట్టారు 1949లో. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని మనం ప్రవేశపెడుతున్నాము. ఈ రాజ్యాంగం మంచిదా చెడ్డదా అనేది రాజ్యాంగంలో రాసిన రాతను బట్టి కాదు ఉండేది, ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే నేతలను బట్టి ఉంటుంది. నైస్ వర్డ్స్. కాబట్టి ఇది సరిగా అమల్లోకి వెళితే రాజ్యాంగం గొప్పదని భావిస్తారు. దాన్ని అమలు చేయాల్సిన వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తే రాజ్యాంగం మంచిది కాదని భావించే ప్రమాదం ఉంది. దాంట్లో లోపాలు అయితే లేవు అని ఆ రోజే చెప్పారు. ఓకే. కాబట్టి ఈ రోజు ఏం జరుగుతుంది, ఇప్పుడు తమిళనాడులో మంత్రుల మీద, ఎక్స్ మినిస్టర్స్ మీద, డిఎంకే వీళ్ళందరి మీద దాడులు జరుగుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెళ్ళిపోతుంది, సిబిఐ వెళ్ళిపోతుంది, కేసులు పెట్టేస్తుంది. అంటే అవినీతి అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ కేసులు పెట్టడం అనేది ఓన్లీ అపోజిషన్ పార్టీస్లోనే ఉంటాయా? డికే శివకుమారే కనిపిస్తాడా, లేకపోతే ఇంకొకరు కనిపిస్తారా? అంటే బీజేపీలో ఉన్నటువంటి మంత్రుల్లో, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ కూడా వాషింగ్ మిషన్ పార్టీలో ఎవరు లేదు సార్. లేదు. అంటే
అధికార వ్యవస్థనంతా కూడా తమ గుప్పెట్లో పెట్టుకుని తమకు కావాల్సిన విధంగా అధికారాలు ఇచ్చుకోవడమే కాకుండా, అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చుకోవడమే కాకుండా, వాళ్ళు అన్ని రకాల ఆదేశాలు ఇచ్చుకుంటూ ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వం అనేటువంటిది వచ్చేసింది. వెరీ గుడ్ సార్. సో ఇట్ ఈస్ డెమోక్రసీ కాదు, ఆటోక్రసీ. ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ. ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ. ఇది ఈరోజు చూస్తుంది. అందుకే నేనేమంటే ప్రజల్ని గమనించమంటున్నాను. ముఖ్యంగా మీరు మొదట్లో అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, ఈ అధిక జనం ఉన్నారే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే పాలన అనేది వాళ్ళు చేసుకుంటారు, మనకు ఎవరు ఏమిస్తారు అనేది మనం చూడాలన్న ఆలోచనలో ఉన్నారు. నేను అందుకే వాళ్ళని మీరు ఎలా మొబిలైజ్ చేస్తారు? సో మనకు ఎవడు ఎక్కువ ఇస్తే, అప్పుడు గమ్మఒడని ఒకడికి ఇచ్చాడు 15,000, ఇతను నలుగురికి ఇస్తానంటున్నాడు కదా, ఈసారి ఇతను కొట్టేద్దాం అన్న అంతవరకు ఆలోచిస్తున్నారు. కానీ నలుగురికి ఇద్దామా ముగ్గురికి ఇద్దామా అని నిర్ణయించే అధికారం మనకు వస్తుంది, మన ఓటు మనం వేసుకుంటే అక్కడికి వెళ్దామని నేను అంటున్నాను. మనం చెయ్యి కింద పెట్టి అడుక్కునేది కాదు, చెయ్యి పైన పెట్టి ఇచ్చే స్థితికి వెళ్దాం. మనమే నిర్ణయం చేద్దాం ఎంతమందికి ఇద్దాము, మనమే నిర్ణయం చేద్దాం ఎవరికి ఇద్దాము, ఆ స్థాయికి వెళ్దాం. ఎందుకంటే ఓట్లు మనవి, ఓట్లు మందైనప్పుడు అధికారం మంది అవ్వాలి కదా. ఎవడికో ఎటువంటి ఓట్లు 4%, 6% ఉన్నవాడికి ఓట్లు వేసి నిరంతరంగా వాడిని కుర్చీలో ఎందుకు కూర్చోబెట్టాలి? 80% మన దగ్గర ఉన్నప్పుడు మన ఓట్లు మనం వేసుకుని మనం అధికారంలోకి వచ్చి మనం నిర్ణయం చేద్దాం ఎవరికి ఇద్దాం అనేది. ఇలా మందకృష్ణ మాదిగని, బీజేపీ బీసీ నాయకులని చాలా మంది వస్తున్నారు సార్. వీళ్ళందరూ కూడా ఒక పార్టీకి తొత్తులుగా మారిపోతూ ఉన్నారు. మీరు చూసినట్లయితే ఇంత పెద్ద విప్లవం చేస్తున్నారు, కమ్యూనిటీ మొత్తం దగ్గర చేస్తున్నారు, వెళ్ళి ఓడికం చేస్తున్నారు కదా. మరి ఆ వ్యవస్థని మార్చాలంటే ఎంత స్ట్రాంగ్ వెళ్ళాలి? నాకు దట్ ఈస్ ద వెరీ ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏమైందంటే జాతిని నమ్ముకుని పనిచేసే వాళ్ళకంటే అమ్ముకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే నాయకుడిని నమ్మి జనం వస్తే ఆ జనాన్ని తాకట్టు పెట్టి అమ్ముకుంటున్నారు వీళ్ళు. నైస్ సార్, బాగా చెప్పారు ఇది. సో అందువల్ల ఈరోజు కొత్తగా ఏదైనా నిజాయితీగా పనిచేయాలనుకున్న వాళ్ళకు కూడా అనుమానించే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు నిజం, ఇవి ఇప్పుడు XYZ మీరు అందరూ చెప్తున్నారు కదా, వీళ్ళందరూ ఇట్లా మమ్మల్ని తాకట్టు పెట్టేశారు, రేపు ఈయన కూడా తాకట్టు పెడతాడేమో అనే డౌట్ కూడా రావడం సహజం, బికాజ్ హిస్టరీ స్పీక్స్. సో అందువల్ల మీరు చెప్పిన కష్టం నాకు డబుల్ కష్టం ఇది. సో మామూలుగా అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒకటైతే, నమ్మకాన్ని కల్పించుకుని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అనేది కూడా ఇంకా భయంకరమైన కష్టం. బట్ స్టిల్ విల్ వర్క్. కానీ మీ పైన కొద్దిగా నమ్మకం కలుగుతుంది సార్. దాన్ని మీరు నిలబెట్టుకుని ముందుకు తీసుకెళ్ళటంలోనే మీ ఆశయం లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు ఈ జాతుల వైపు నడిచి వాళ్ళని ఉద్యమాల వైపు నడిపించి ఇలా ఇప్పుడు ఒక యాదవ్ లేకపోతే ఒక పద్మశాలి లేకపోతే ఇట్లా రకరకాల నాయకులు అందరూ వచ్చి అన్ని చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఏదో ఒక లబ్ధి కోసం, ఏదో ఒక అధికారం కోసం, ఏదో ఒక అవకాశం కోసం చేశారు. అంటే జాతిని తాకట్టు పెట్టింది ఒక అవకాశం కోసం కావచ్చు, ఒక పదవి కోసం కావచ్చు, లేకపోతే ఒక డబ్బు కోసం కావచ్చు. కానీ అంటే వాళ్ళందరూ ఒక అధికారం అవకాశం కోసం జనాలను వాడుకున్నారు. కానీ నేనున్న అధికారం అవకాశం వదిలి వచ్చాను. సో ఎన్నాళ్ళు అధికారం ఏంటో చూశాను. రకరకాల పార్టీలు రకరకాల అవకాశాలు ఇస్తానంటే వద్దని వచ్చాను. తీసుకుంటే నాకు ఉపయోగమే, నాకు నా కుటుంబానికి. బట్ అవి చూసి వద్దనుకుని వచ్చిన వాడు నేను, అవి కావాలి అని జాతిని వాడుకున్న వాళ్ళు వీళ్ళందరూ. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ తోటి నేను కేవలం వర్క్ చేయాలి, వాళ్ళకి మేల్కొల్పాలి, పైకి తీసుకురావాలి. ఆ పైకి తీసుకురావాలనేటువంటిది మన రక్తం ఎర్రగొన్నంత వరకు పనిచేయాలని వచ్చాం. డీలిమిటేషన్ అంటున్నారు, తర్వాత ఓట్లన్నీ నార్త్ ఇండియా వాళ్ళే వేసుకుంటారు, సౌత్ ఇండియాకి పవర్లు ఉండకుండా చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. త్రిభాషా విధానం అని మన పైన భాషలో హిందీ నేర్పించే ప్రయత్నం జరుగుతుంది. వీటన్నిటిపైన మీరు పోరాటం చేస్తారా ఫ్యూచర్లో? డెఫినెట్గా. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు డీలిమిటేషన్ కనుక జరిగితే మనకి ఈరోజు 20-25% వరకు అప్రాక్సిమేట్గా ప్రాతినిధ్యం ఉంది పార్లమెంట్లో. అది గనక వీళ్ళు చెప్పే డీలిమిటేషన్ జరిగితే మనం 20 బిలోకి వెళ్ళిపోతే ఏమవుద్దంటే మనకి ఏ రకమైన వాయిస్ ఉండదు, ఈవెన్ మన ప్రజెన్స్తో సంబంధం లేదు, మన ఉనికితో సంబంధం లేకుండా అక్కడ గవర్నమెంట్ నడిచిపోద్ది. బట్ ఈరోజు జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చిన్, ఈ ప్రాంతం అంతా చేస్తుంది. అత్యధికంగా డబ్బులు ఇస్తుంది సౌత్ నుంచి, బట్ అత్యల్పంగా పొందుతుంది సౌత్. సో అందువల్ల నేను ఆల్రెడీ మీరు మేల్కొనండి, ఒకవేళ మీరు డీలిమిటేషన్ చేస్తే ఇప్పుడున్న రేషియో ఎంత అయితే ఉందో అంత రేషియో ఇమ్మని అడుగుతున్నాను. ఇప్పుడు 543 సీట్లు ఉన్నాయి. 543లో ఈరోజు మనకి 100 ఆర్డ్ సీట్స్ ఉన్నాయి.
అదే రేషియో, అది 500 800 వెళ్తే 100 200 అవ్వాలంట. అదే రేషియో 25% మనకు ఉండాలి. అప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది. అది ఒకటి మేల్కొనండి, దాని మీద మాట్లాడండి. ఇక మూడో భాష విషయానికి వస్తే, ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉంది కదా, తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఆఫ్ కోర్స్ పక్కన పెట్టేస్తే, వీళ్ళు వెన్నెముక లేని ప్రాణుల్లాగా ఉన్నారు. సో దే ఆర్ నాట్ ఎరెక్ట్, దే ఆర్ ప్రాస్ట్రేటింగ్, సాష్టాంగ పడి నమస్కారం చేస్తున్నారు. ఎవరికి? బీజేపీకి. ఎందుకు అంత అవసరం? అంత అగత్యం ఏంటి మీకు అని నేను అడుగుతున్నాను. ఎందువల్లంటే అఫ్ కోర్స్ ఇందులో వైసీపీ కూడా ఉంది, వైసీపీ కూడా ఉంది. సో ఇక్కడ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అని అందరూ అనుకుంటారు, కానీ ఆంధ్రాలో కాదు. ఆంధ్రాలో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. సో ఈ మూడు పార్టీలు బీజేపీ పార్టీలే. ఎవరికి ఓటేసినా బీజేపీకి వెళ్తాయి. మరి జగన్ ఏమో 25 ఎంపీలు బీజేపీకే. కరెక్ట్. రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ బీజేపీ. దానికి ఇప్పుడు ప్రత్యక్ష నిదర్శనం ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంది. తెలుగువాడు పోటీ చేస్తున్నా కూడా ఇప్పుడున్న 25 ఎంపీలు తెలుగువాడు కానివాడికి ఓట్లేస్తారు. అది తెలుగు జాతి గురించి వీళ్ళు పొద్దున లేస్తే తెలుగు భాష గురించి మాట్లాడతారు. ఒక పర్టికులర్ కమ్యూనిటీ దాని గురించి మాట్లాడుతుంటారు. ఎక్స్ వైస్ ప్రెసిడెంట్లు, ఎక్స్ చీఫ్ జస్టిస్లు, తెలుగు కావాలి, స్కూల్లో తెలుగు మీడియం పెట్టండి అంటారు. మరి తెలుగు జాతి వాడు అక్కడ నిలబడ్డాడు కదా, తెలుగు జాతికి తెలుగు పార్టీలను ఎందుకు ఓటు వేయడం లేదు, వాళ్ళ కోసం ఎందుకు నిలబడలేదు అనేది ఒక ప్రశ్న. అయితే మహారాష్ట్రలో త్రిభాష అని హిందీ పెట్టమని చెప్పారు, పెడతామన్నారు. అనగానే మరాఠీలు అందరూ రియాక్ట్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వమే కదా మరి అక్కడ కూడా ఉంది. వాళ్ళు వెంటనే రిటర్న్ తీసుకుని మేము హిందీ పెట్టాం, మరాఠీ ఇంగ్లీష్ రెండే అని వాళ్ళు చెప్పారు. మరి ఆ ధైర్యం నీకెందుకు లేదు? స్టాలిన్ కూడా స్టాండ్ తీసుకున్నాడు. స్టాలిన్ ఎనీవే హీ విల్ టేక్ స్టాండ్ బికాజ్ హీ స్టాలిన్. బట్ ఇక్కడ వీళ్ళకి వెన్నెముక లేదు కదా. తెలుగు జాతి మీద అభిమానం ఎక్కడుంది? తెలుగు మీద అభిమానం ఎక్కడుంది? నువ్వు ప్రూవ్ చేయి. నీకెందుకు అసలు హిందీ? మేము తెలుగు తీసేసాం కదా, తెలుగే కావాలని ఇంగ్లీష్ తీసేసాం. ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది కదా. ఈ 75 సంవత్సరాలు తరతరాలు హిందీ నేర్చుకున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉండి హిందీ నేర్చుకున్నవాడు దాన్ని ఉపయోగించుకుని ఏం బాగుపడ్డాడు? ఒక కేసు చూపించండి. లేరు. అసలు నీకేం ఉపయోగం హిందీ? నీకు ఏ జాబ్ రావాలన్నా ఇంగ్లీష్, అంతే. నీకు ఏ జాబ్ రావాలన్నా ఇంగ్లీష్ రావాలి. సో అలాంటి పనికి మాలిన హిందీ మనకెందుకు? నువ్వు ఇంకో మ్యాథమెటిక్స్ నేర్పించు, ఫిజిక్స్ నేర్పించు, సైన్స్ నేర్పించు. అది మానేసేసి మనకు భాషలు నేర్చుకుంటే తప్పేంటి? పనికి మాలిన ఆర్గ్యుమెంట్స్ అనమాట. విజనరీస్ మాట్లాడతారు ఏమని, ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు, పీను నరసింహరావు 17 భాషలు. ఇంగ్లీష్ ఎందుకు తీసేస్తారని అడగాలి కదా సార్. తెలుగు మీ ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు తీసేస్తారని అడగాలి కదా. ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ నడుస్తుంది ఇప్పుడు. చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా కూర్చొని ఇంగ్లీష్ నేర్చుకుంటే మన పిల్లలు ముద్దబ్బాయిలు అయిపోతారమ్మా అని గ్రూప్ ఆఫ్ పీపుల్తో మాట్లాడే వీడియోస్ ఉన్నాయి సార్. అంటే అదే చెప్తున్నాను కదా, ఈ ఆధిపత్య వర్గాలు కుట్రండి. అది ఈ అధిక జనులను ఎదగనీయకుండా ఉండే ఆలోచన. ఒకప్పుడు మనువు ఏం చేశాడంటే, అసలు ఈ శూద్రుల జాతికి చదివే వద్దన్నాడు. శూద్రులు కాకుండా ఎంతమంది ఉన్నారు? 10% ఉన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళందరూ కలిపితే 10-12%. మిగిలిన 88% చదివే వద్దన్నాడు. మళ్ళీ వాళ్ళలో కూడా ఆడవాళ్ళకి చదవద్దు అన్నాడు. అంటే 100లో 6% చదువు నేర్చుకోవాలి, 94% వద్దని అతను చెప్పాడు. వీళ్ళేమంటారంటే, ఈ పర్టికులర్ కమ్యూనిటీస్ ఎవరైతే ఇప్పుడు ఆధిపత్యంలో ఉన్నారో వాళ్ళు వీళ్ళకి ఇంగ్లీష్ వద్దంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర తెలివితేటలు ఉన్నాయి. చదువు నేర్చుకుంటే రాణించగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు, వీళ్ళని అధిగమించి పైకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాము. ఎంతో 23 జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఒక మెడల్ ఇచ్చారు, నాకు అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? 63% ఉన్న లిటరసీని 78% పెంచాను ఆ జిల్లాలోని ఒక వినూత్న కార్యక్రమం చేసి. గ్రేట్ సార్. అది కూడా నేనేం అప్లికేషన్ పెట్టుకోలేదు, నేను ఈ పని చేశానని రిపోర్ట్ కూడా పంపలేదు. వాళ్ళే తెలుసుకుని న్యూస్ ద్వారా వాళ్ళు ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేసి బాంబే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని పంపించి అసెస్మెంట్ చేసి నిజమా కాదు తెలుసుకుని, నిజమని తెలుసుకుని దే దెమ్సెల్వ్స్ హ్యావ్ సెంట్ కమ్యూనికేషన్. గ్రేట్ న్యూస్ సార్. అంటే మరి చాలామంది ఉన్నారు కదా, అందరూ ఆ పని చేయలేకపోయారు కదా. అంటే మనకు జ్ఞానం అనేది దొరికితే దేన్నైనా అధిగమించే శక్తి వస్తుంది. ఈ జాతులకి, ఈ వెనుకబడిన వర్గాలకి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతారు. ఇప్పటి వరకు అమెరికా వెళ్ళిన వాళ్ళు, కెనడా వెళ్ళిన వాళ్ళు, యూకే వెళ్ళిన వాళ్ళు ఎవరు? 2-3 వర్గాలే. తాన, నాట, ఆట అని. అంటే బ్రాహ్మణుల సంఘం, కమ్మోళ్ళ సంఘం, రెడ్డిలోక సంఘం అక్కడ కూడా. సో వీళ్ళు ముగ్గురేనా ఇంకా చదువుకుని పైకి వెళ్ళాల్సిన వాళ్ళు? వీళ్ళకి చదువు వస్తే వీళ్ళు కూడా వెళ్తారుగా. అది అరికట్టాలంటే వీళ్ళు ఇంగ్లీష్ రానివ్వకుండా చేయాలి.
ఇదంతా కుట్రలో భాగంగానే ఎస్, అది తెలుసుకోలేకపోతున్నారు మీరు. మరి దానికి అధిక పవన్ జనం. కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి డబ్బేస్తారు కదా సార్. అంత దారుణం జరుగుతున్నప్పుడు నాయకుడిగా అది చెప్పరు కదా. చెప్పరు. సో అలా వీళ్ళు నివారించేస్తే, వీళ్ళకి ఇంగ్లీష్ రాకుండా ఆపేస్తే నిరంతరం ఆటాలు టానాలు ఇంకోటి ఏదో ఉంది కదా, చాలా మంది ఆటాలు వాళ్ళే పెట్టుకోవచ్చు. చాలా మంది అడుగుతారు మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారంటే దానికి కూడా సమాధానం. అది ఓకే, సరే అది ఓకే, మీ పిల్లల్ని చదివించడానికి కాదు, ఇక్కడ పిల్లలతో పరిమితం కావడం లేదు. ఇది ఒక జాతిని అణిచివేసేటువంటి కుట్రది. దీని వెనక చాలా దూరం ఉంటుంది. అందులో ఉంది వాళ్ళకి విజన్, డెవలప్మెంట్లో లేదు విజన్, తొక్కేయడంలో అణిచివేయడంలో విజన్ ఉంది. అది మనం ఎత్తి చూపించాలి, జనాలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. సార్ ఇప్పుడు 3 పర్సన్స్ గురించి నేను ఇప్పుడు చెప్తా. సింగిల్ వర్డ్లో వాళ్ళపైన మీ ఒపీనియన్. ద విజనరీ చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ నేను అభివృద్ధి చేశా, హైటెక్ సిటీ నేనే చేశా, ఎయిర్పోర్ట్ నేనే కట్టా అన్నాడు. అంత అభివృద్ధి చేశాడు కదా, అందులో 1% కూడా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయలేదు? ఏమందా మరి ఇప్పుడు? మరి ఇంకా అప్పుడు అతను విజనరీ అంటారా మీరు? ఇప్పుడు నిజంగానే ఆ డెవలప్మెంట్ అంతా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కరెక్ట్, నిజంగానే ఆ డెవలప్మెంట్ అక్కడ చేస్తుంటే కనీసం 1% లేదు ఈ రోజు కొత్త ఆంధ్రప్రదేశ్లో. దట్ మీన్స్ నువ్వు ఏ విజనరీ అనేది అర్థమవుతుంది కదా. హైటెక్ సిటీ జనార్దన్ రెడ్డి ఫౌండేషన్ వేసిందో, ఓటర్ రింగ్ రోడ్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ టైంలో కట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకునే స్టేట్మెంట్స్. అంటే ఆయన స్టేట్మెంట్స్లో హైప్, చేతల్లో నిల్లు. పవన్ కళ్యాణ్ సార్, పవన్ కళ్యాణ్ గారు నవ్వుతారేంటి సార్ మీరు? పవన్ కళ్యాణ్ పేరు చెప్తే నవ్వుతేలా సార్? వారు కొంచెం నిజాయితీగా పనిచేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద జనాలకి నమ్మకం లేదు. ఇతను మాట ఇస్తాడు కానీ నిలబెట్టుకోడు, చెప్పిన మాట చెయ్యడు. రుణమాఫీ అని పూర్తిగా చేయలేదు, మహిళలు రుణమాఫీ అని అది ఇవ్వలేదు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. కాబట్టి ఈసారి ఓటేస్తే ఇంతే కదా అన్న సమయంలో నేను ఉంటాను, అడ్డుగోడగా నిలబడతాను, నేనుండి చేయిస్తానని చెప్తే జనం నిజం అనుకున్నాను. అతను ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడికి తీసుకోనివాడు, అంటే రాజకీయ నాయకులు ఎలా మోసం చేస్తారో అలా మోసం చేయడానికి ఇతను కూడా తయారైపోయాడు అని ప్రూవ్ చేసుకుంటాడు. డే బై డే ఈజ్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ బై డిస్ట్రాక్టింగ్ హిమ్సెల్ఫ్. అంటే అతన్ని ట్రాక్లో నుంచి వెనక్కి తాగేసుకుని చేయాల్సిన పనులు చేయకుండా మాటలు మార్చేయడం వల్ల ఈజ్ నో వే డిఫరెంట్ అనేది తెచ్చుకుంటాం. జగన్మోహన్ రెడ్డి, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆయన, నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ చేస్తా ఉన్నాను. నువ్వు 2.5 లక్షల కోట్లు పంచావు, 2,000 కుటుంబాలైనా పేదరికం నుంచి బయటకు వచ్చాయా? అలాంటి ఖర్చు ప్రజాధనాన్ని అలా అన్ప్రొడక్టివ్ యూజ్కి వాడతావు. ఓకే, డబ్బు ఇచ్చావు, పంచావు, వాళ్ళు ఏదో ఒక రోజు వారం రోజులు భోజనం చేశారు, తిన్నారు. బట్ అది కాదుగా డెవలప్మెంట్ అంటే. వాళ్ళు సొంతంగా సంపాదించుకునే దారి చూపించడం కదా డెవలప్మెంట్. మరి ఆ రకమైనటువంటి ఒక ఆలోచన విధానం లేకుండా ఊరికే డబ్బు ఖర్చు పెట్టేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? సో స్టేట్ నీడ్స్ డెవలప్మెంట్, దట్ రిక్వైర్స్ ఏ బ్యాలెన్స్డ్ గ్రోత్. ఆ బ్యాలెన్స్డ్ గ్రోత్ చేయలేకపోయారు వాళ్ళు. సార్ మీతో మాట్లాడుతుంటే నాకే అనిపిస్తుంది సమాజం ఎంత వెనక్కి వెళ్ళింది, ఎంత దానికోసం కష్టపడాలనేది. ఇప్పుడున్న వాళ్ళు ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని, కులాలని, మతాల్ని, వివిధ వివాదాలను వాడుకుంటున్నారు తప్పించి, వాటిని చూపించి ప్రజల్ని మభ్యపెడుతున్నారు తప్పించి ప్రజల్ని పైకి తెచ్చే ఉద్దేశం. అదే తెస్తే డోలీల చావులు, డోలీల మూతలు, డోలీల డబ్బులు ఉండవు. ఈ అట్టరానితనం అంటూ సూకాల్డ్ పిఠాపురంలోనే ఎస్సీ ఎస్టీలని బహిష్కరించరు. వీటన్నిటిపైన మీరు పోరాటం చేసి అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ప్రతి గల్లీలో తీసుకెళ్ళాలనుకుంటున్నారు. దానికి మీ కార్యాచరణ రెడీ చేసుకుంటున్నారు. 3 నెలల టైం, 3 సంవత్సరాల టైం సరిపోతుందా? డెఫినెట్గా సరిపోతుంది. దిస్ ద రైట్ టైం. మేము అడుగేసింది రైట్ టైం. సో ఇప్పటి నుంచి ఈ నిర్మాణం చేసుకుంటూ మేము ముందుకు వెళితే, ఆ క్రమంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయగలిగితే డెఫినెట్గా ప్రజలు నమ్మి మా వైపుకి వస్తారు. ఆ నమ్మకంతోనే మేము పనిచేస్తాం. మీరు వేసే ప్రతి అడుగులో మా బ్లూలింక్ మీడియా పోస్ట్ 360 ఛానల్స్ ఉంటాయి. మీరు ఎంతకాలం అయితే ప్రజలకి తోడుగా నిలబడతారో మీ ప్రతి వాయిస్ని వాళ్ళ దాకా చేరుస్తారు. మాకు ఇప్పుడు రోజుకి 10 లక్షల మంది మా చూస్తూ ఉండొచ్చు. రాబోయే 3 సంవత్సరాల్లో 1 కోటి గొంతుకులు అవుతాయి మా ఛానల్ నుంచి. మీరు చేసే ప్రతి అడుగులో మేము తోడుంటాం సార్. మంచి చేయండి. మీరు చదువుకొని ఐఏఎస్ అయ్యారు,
మీ నాన్నగారి ఆశయాలు నిలబెట్టడం కోసం ముందుకు వెళ్తున్నారు. అలాగే ఈ సమాజాన్ని కూడా మీ నాన్నగారు మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దారో అలాగే తీర్చిదిద్ది వాళ్ళలో జ్ఞానాన్ని వెలిగించి ఆ అధికారాన్ని 80% మందికి కూడా రుచి చూపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.